సభకు నమస్కారం. ఈ సభకు నేను రావటానికి, ఈ అంశాన్ని ఎన్నుకొని మాట్లాడటానికి నిర్ణయించిన ఎంబీవీకే చైర్మన్ మధు గారికి, మురళీకృష్ణ సెక్రటరీ గారికి, ఎంబీవీకే బృందానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ హాల్లో సంఖ్య చూస్తే బయట ఎంత పెద్ద వర్షం పడుతుంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే 3 ఏళ్ల క్రితం నేను వచ్చినప్పుడు కిటకిటలాడిపోయింది. మరి ఈరోజు వర్షం వల్ల పొద్దుటి నుండి వర్షమే. నాకు కూడా నేను వచ్చి మధ్యాహ్నం వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అయితే ఇప్పుడు ఈరోజు మనము మాట్లాడుకోవాల్సిన అంశం పాఠ్యాంశాల్లో చారిత్రక అంశాలు, వైజ్ఞానిక అంశాలు మార్చినంత మాత్రాన అవి మారవు అంటే మారవు. అది ఖరాఖండిగా చెప్పటానికి కేంద్ర ప్రభుత్వము ఎన్సీఈఆర్టీ తీసుకున్న నిర్ణయాన్ని నిర్ద్వందంగా ఖండించటానికి ఇక్కడ మనం ఈరోజు సమావేశమయ్యాం. ఎందుకయ్యా మీరు నిరసిస్తున్నారు, ఖండిస్తున్నారు అంటే ఒక విషయం ఆలోచించండి. చాలా సులభంగా సింపుల్గా చెప్తాను. ఏ ప్రభుత్వమైనా 2 ప్రధానమైన విషయాల మీద కృషి చేయాలి. ఒకటి ప్రజల ఆరోగ్యం, రెండవది విద్య. ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెడితే పౌరులందరూ ఆరోగ్యంగా ఉంటారు, భవిష్యత్ తరాలు కూడా ఆరోగ్యంగా పుడతాయి, హాయిగా బతుకుతారు. అంతవరకే. విద్యను గనుక మీరు నాశనం చేస్తే ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి తరం కాదు, భవిష్యత్తులో రాబోయే తరాలన్నీ నాశనం అవుతాయి. ఉట్టిగా పుట్టటము, ఆరోగ్యంగా ఉండటము వల్ల లాభం లేదు. పుట్టిన ప్రతివాడు వివేకవంతుడై ఉండాలి, విజ్ఞానవంతుడై ఉండాలి. అసలు మీకున్న పేరేమిటి? హోమోసేపియన్. సైంటిఫిక్ నేమ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ హోమోసేపియన్. హోమో అనేది ఈ మానవ జాతికి సంబంధించిన జీనస్. సేపియన్ అంటే స్పీసీస్. సేపియన్ అంటే అర్థం ఏమిటి అంటే వివేకము కల జాతి అని. మరి మనం వివేకంగా ప్రవర్తిస్తున్నామా లేదా అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఉన్నత పదవుల మీద ఉండగానే వాళ్ళంతా వివేకవంతులైపోరు. వివేకవంతంగా ఉండటం వేరు, అక్రమ మార్గాల్లో ఉన్నత పదవులు ఆక్రమించటం, అక్రమ మార్గాల్లో ధనార్జన చేయటం అవి మళ్ళీ వేరే విషయాలు. నువ్వు నైతికతను, శీలాన్ని కోల్పోయినప్పుడు నువ్వు ఏమైనా చేయొచ్చు. కానీ చరిత్ర మనం చూస్తే గనక నైతికత కోల్పోయిన వాళ్ళు ఎవ్వడూ సరిగా లేడు. చరిత్ర వాళ్ళను గుర్తుపెట్టుకోదు, చరిత్ర హీనులుగా బతుకుతారు. మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. హిట్లర్ కూడా ఇట్లాంటి మార్పులు చేర్పులు అన్నీ చేశాడు, వెధవ పనులన్నీ. మరి వాడు ఎల్లకాలం పరిపాలన చేయట్లేదే. వాడు చచ్చిపోయినా కూడా వాడి సంతతి వాళ్ళన్నా చేయాలి కదా, చేయట్లేదే. చెయ్యరు. ఇప్పుడు ఇది కూడా అంతే. వీడు అధికారంలో ఉన్నవాళ్ళు మేమే ఎల్లకాలం చేస్తామని అనుకుంటే వాళ్ళది భ్రమ. ఇక్కడ నాకు కనిపించేది ఏమిటంటే 2-3 విషయాలే. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అబద్ధాల్ని నిజాలుగా ప్రచారం చేయటం ఒకటి. మీరు ఏ విషయమైనా తీసుకోండి, అది అబద్ధమై ఉంటుంది కానీ నిజము జరిగింది అన్నట్టు మన ప్రజలకు భ్రమ కల్పిస్తారు. ఎందుకంటే మీడియా సంస్థలన్నింటినీ కొనేశారు కాబట్టి వాళ్ళ ఇష్టం.
గతంలో ఏమయ్యేది అంటే మీడియా సంస్థలు కానీ పత్రికలు కానీ ముందు వచ్చాయి, తర్వాత మార్కెట్కి పోయి అమ్ముకునేవి. ఈ 11 ఏళ్లలో ఏమైందంటే ముందే అమ్ముడైపోయినాయి. ముందే అమ్ముడైపోయి ఆ తర్వాత వార్తలు ప్రసారం చేయటం లేదా వార్తలు వచ్చేయటం చేస్తున్నాయి. అమ్ముడైపోయిన సంస్థలు ప్రచారం చేస్తున్న వార్తలు ఎట్లా ఉంటున్నాయో మనం 11 ఏళ్ళుగా వింటున్నాం, చూస్తున్నాం, చూడలేక చస్తున్నాం. మీ అందరికీ అనుభవమే. ఇంకొక ప్రమాదం ఏం జరుగుతుంది అంటే, అధికారంలో ఉన్నవాళ్లే కావచ్చు, అధికారంలో లేని వాళ్ళు కూడా అంధభక్తులు లక్షల మంది తయారు చేశారు కదా. ఈ అంధభక్తులందరూ ఏం చేస్తున్నారంటే, మనం నిజం చెప్పినా కూడా దానికి రుజువేమిటి అని అడుగుతారు. వాళ్ళు అబద్ధాలు చెప్తే రుజువు అడగరు, అబద్ధాలకు రుజువు అడగరు, మనం నిజాలు చెప్తే రుజువులు అడుగుతారు. ఈ విచిత్రం చూడండి. మీకు ఉదాహరణకు ఒక్క విషయం చెప్తా. చదువుల తల్లి సరస్వతి అన్నారు. అయ్యా, ఆ సరస్వతి ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఎక్కడ జీవించింది, ఆమె ఎంతమందికి చదువు చెప్పింది అని మీరు అడగండి. సమాధానం ఉండదు. ఉన్న పడాన మాయమైపోతారు. నాలాంటి వాడు, అరే వాడు అట్లయ్యాడు, వాడు బ్రూనోను అట్లా హత్య చేశారు, గెలీలియో ఇట్లయ్యాడు, వీడు ఇట్లయ్యాడు, ఇంతమంది శాస్త్రజ్ఞుల్ని ఈ మతవాదులు పొట్టన పెట్టుకున్నారు అంటే రుజువేది? అరే, చరిత్రలో అన్నీ ఉన్నాయి, పుస్తకాలు చదివితే తెలుస్తుంది. ఇప్పుడు బయటి దేశాలది పక్కన పెట్టండి. సింధు నాగరికతలో తవ్వకాలల్లోనే మానవుల అస్థిపంజరాలు దొరికినాయి, వాటి డిఎన్ఏ టెస్టులు అయినాయి. అక్కడ నాగరికతలో అప్పుడు వాళ్ళు ఎట్లా జీవించారు అనేది బయటపడ్డది. అప్పటికే నగరాలు వాళ్ళు నిర్మించుకొని, ఎందుకంటే డ్రైనేజీ సిస్టమ్ కూడా సింధు నాగరికతలో బయటపడ్డది. అప్పటికే లిపి ఉంది. ఆ లిపి ఇంతవరకు ఎవడు చదవలేకపోతున్నాడు. భాషలు కూడా కొన్ని వేల సంవత్సరాలలో మారిపోతుంటాయి. ఇప్పుడు ఒకప్పుడు ఇది బౌద్ధ దేశం, పాలి భాష ప్రాకృతం ఉండేది. ఇప్పుడు అవి చదవగలిగిన వారు మొత్తం దేశంలో మీరు లెక్కబెట్టినా 10 మంది 15 మంది కంటే బయటపడరు. ఇప్పుడంతా వేరే అయిపోయినాయి కదా భాషలు. హిందీ, ఇంగ్లీషు, ఫ్రెంచ్, జపనీస్, తెలుగు, తమిళం, భారతీయ భాషలు, ఎన్నో భాషలు వచ్చినాయి. అందువల్ల ఇవి నిరంతరం మారుతున్నప్పుడు ఎప్పుడో వేల ఏళ్ల కిందటి భాషలు, వేల ఏళ్ల కింది నాగరికతలు క్షుణ్ణంగా తెలియాలి అంటే, ఆధారాలు దొరుకుతున్నాయంటే నమ్మరు. ఆ డిఎన్ఏ టెస్ట్లో బయటపడిందంటే ఆ డిఎన్ఏ టెస్ట్ మేమెందుకు నమ్మాలి? ఇంకా దానికి ఎవడేం సమాధానం చెప్తాడండి? ఇప్పుడు డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది. మానవుడు జీవకణాలతో రూపొందాడు అనేది నీకు పరిజ్ఞానం ఉంటే అర్థమవుతుంది. నువ్వేమో ఆ దేవుడు పైనుంచి టపీమని సృష్టి చేసి కింద పడేశాడు అని నమ్ముతున్నావు. సృష్టి సిద్ధాంతం నమ్మేవాడికి జీవ పరిణామం గురించి చెప్తే వాడికి ఎట్లా బుర్రకెక్కుతుంది? అది సమస్య. ఒక ఆయన ఏమన్నాడంటే, మన అధికారంలో ఉన్న పెద్ద నాయకుడే, ఆ జీవ పరిణామం ఎందుకండి పిల్లలకు చెప్తున్నారు అనవసరంగా? ఇది ఎప్పుడు 5 ఏళ్ల కింద ఎప్పుడో అనవసరంగా చెప్తున్నారు. సిలబస్లో అది తీసేయాలి. ఎందుకట అంటే ఆయన సమాధానం ఏం చెప్పాడంటే, జీవ పరిణామం జరిగినట్టు మా ముత్తాతలు చూడలేదు, మా ముత్తాతలు కూడా చూడలేదు, మా తాతలు చూడలేదు, మా నాన్నలు చూడలేదు, మేము చూడలేదు. జీవ పరిణామం ఎవ్వడూ చూడండి, దాన్ని ఎందుకు చదువుకోవటం? అది కామన్ సెన్స్ ఉంటే అర్థమవుతుంది. ఒరే నాయన, జీవ పరిణామం అనేది ఈ 100 ఏళ్లలో కాదురా, కొన్ని లక్షల ఏళ్లలో క్రమక్రమంగా మెల్లమెల్లగా జరిగేది. అది ఎవ్వడూ ఒక్కడి జీవితంలో జీవ పరిణామం చూడలేడు. ఒక తరంలో చూడలేడు, ఒక 10 తరాల్లో కూడా చూడలేరు. అది
ఇప్పుడు నేను సభలో మాట్లాడుతున్నప్పుడు మీరు వింటున్నప్పుడు కూడా జీవ పరిణామం జరుగుతుంది, మనం చూడలేం. జీవ పరిణామం అయిపోయిందా? పిచ్చి ప్రశ్నలన్నీ వేయకూడదు. సైన్సుకు కొన్ని నిబంధనలు ఉంటాయి. కోతి నుంచి మనిషి వచ్చాడంటారు కదా సార్, మరి కోతులు కూడా ఉన్నాయి కదా. అరే కోతులు ఉంటే ఈ కోతి నుంచి మనిషి రాలా. ఎప్పుడో లక్షల ఏళ్ల నాడు జరిగిన పరిణామం అది. ఈ జీవ పరిణామం అనే విషయం మేము ఎంఎస్సి క్లాసులో అయితే ఒక నెల రోజులు, రోజు గంట చొప్పున నెల రోజులు చెప్పుకుంటాం. ఇప్పుడు అంత వెసులుబాటు మనకి ఇక్కడ లేదు కాబట్టి నేను క్లుప్తంగా మాట్లాడతాను. ఇప్పుడు అందరికీ అర్థమయ్యే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మార్పులు అతి మెల్లగా జరుగుతున్నాయి, అందువల్ల దాన్ని ఎవడు చూడలేడు. శాస్త్రజ్ఞులకు కొన్ని లెక్కలున్నాయి. ఒక చిన్న ఎముక దొరికినా కూడా ఆ ఎముక సైజును బట్టి దాని లెంత్, విడ్త్, దాని స్ట్రక్చరు, నిర్మాణం చూసి అది ఏ జంతువుది, అది బతికున్నప్పుడు అది ఎంత ఎత్తులో ఉండేది అనేదంతా లెక్కలు తీస్తారు. దానికి లెక్కలున్నాయి. బయాలజీలో లెక్కలేంది అని నవ్వకండి, బయాలజీలో కూడా లెక్కలు ఉంటాయి. అది మరి సైన్స్ అంటే అదే. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అంతవరకే చూసిన వాడికి విషయం అంతవరకే అర్థమవుతుంది. మనం అనుకుంటాం సాహిత్యం వేరు, సైన్స్ వేరు, హిస్టరీ వేరు, భూగోళం వేరు. ఏది వేరు వేరు కాదు, అన్నీ ఇంటర్లింక్డ్. ఇప్పుడు ఈ హాల్ ఉందండి, లైట్ వేరు, గోడ వేరు, ఫ్యాన్ వేరు, అన్నీ కలిస్తేనే ఈ హాల్ అయింది కదా. అట్లా మనం మన సౌలభ్యం కోసం ఈ విషయాల్ని విభజించుకున్నాం తప్ప ఇవి వేరువేరు విషయాలు కావు. అన్నీ ఒకే రూఫ్ కింద ఉన్న విషయాలు. మనం ముందు అదే అర్థం చేసుకోవాలి. ఇకపోతే మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తా. ఆ పురాతన కాలంది వదిలేద్దాం. నేను ఇందాక చెప్పినట్టు పురాణాలని తెచ్చేమో చరిత్ర అంటారు, చరిత్ర పురుషుల్నేమో పురాణ పురుషులుగా చేస్తారు. శివాజీ కట ఆ కాళికాదేవి వచ్చి కత్తిచ్చిందట. శివాజీ మొన్నటివాడు, కాళికాదేవి ఒక కల్పిత పాత్ర. ఆమె వచ్చి కత్తి ఇవ్వటం ఏంటి అంటే, మీరు అబద్ధాలు కల్పించి కథలు రాస్తే నేను నమ్ముకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ మీ వెంట తిరగాల? నేను చెప్పేది ఏమిటంటే, చరిత్రను చరిత్రగా చూడరు, పురాణాలని పురాణాలుగా చూడరు. పురాణ పాత్రలు వేరు, చారిత్రక పురుషులు వేరు. ఈ విభజన ఉండాలి. నిజానికి అబద్ధానికి తేడా తెలుసుకుంటేనే నువ్వు విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతావు. ఇక్కడ కన్ఫ్యూజన్ పెట్టుకొని మెదడులో ఇది అది ఇది అంటే ఎట్లా తర్జన భర్జన అక్కర్లేదు. నువ్వు స్పష్టంగా నీ స్టాండ్ ఒక నిలబడి ఇది సైన్సు, ఇది పురాణం, ఇది చరిత్ర, అది స్పష్టమైన అవగాహన ఉంటే నీకు అర్థమవుతుంది. ఆ అవగాహన లేకుండా అన్నీ కలిపి ఏదో మాట్లాడితే అది ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఇందాకే చెప్పాడు, మా ముత్తాత జీవపరిణామం చూడలేదు అంటే ఇక మనం దేనితో నవ్వాలి? చూడగలిగి అది చూసే విషయం కాదురా నాయన. ఇంకొక విషయం చెప్తా. క్రీస్తు పూర్వం 4004 నాడు అక్టోబర్ 23 నాడు ఈ సకల చరాచర సృష్టి అంతా జరిగింది. వారం రోజుల్లో జరిగింది. ఆ దేవుడు సృష్టించి పంపాడు అని ఒక ఐరిష్ ప్రీస్ట్ చెప్పాడు. ఐరిష్ ప్రీస్ట్ ఎప్పుడో ఒక 100 ఏళ్ల కింద చెప్పాడు.
నా ప్రశ్న ఏమిటంటే క్రీస్తుపూర్వం 4004 అంటున్నావు కదా, ఇప్పుడు మనం క్రీస్తుని తీసేసాము, సాధారణ శకం అంటున్నాం. సాధారణ శకానికి పూర్వం, సాధారణ శకానికి పూర్వం 4004 అక్టోబర్ 23 ఉదయం 9 గంటలకు దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు అని చెప్పాడు. క్రైస్తవ మతం ఉధృతంగా ఉన్న దేశాలన్నీ చప్పట్లు కొట్టాయి, దాన్ని బలపరిచాయి, ప్రచారం చేసుకున్నాయి. ఒక చిన్న ప్రశ్న మనకు ఈరోజు, అక్కడ 4004 సాధారణ శకానికి పూర్వం, సాధారణ శకం వచ్చి 2025 వచ్చింది. ఇప్పుడు ఇటో 2000 అయిపోయింది కదా, అటు 4 ఇటు 2 6000 చిల్లర సంవత్సరాలు అయినా కూడా ఒక్కటంటే ఒక్క ఆధారం లేదు కదా. మరి వాళ్ళు చెప్పినప్పుడు దానికి ఒక్క చిన్న ఆధారం ఏముంది? ఏమి చూపెట్టలేదే. ప్రపంచవ్యాప్తంగా 100,000 మంది ప్రీస్టులు ఉన్నారు, ఇతర మతాల పెద్దలు ఉన్నారు, ఎవ్వడూ మాట్లాడలేదే. ఎవ్వడూ ఈ విధంగా సృష్టించాడు అని చెప్పట్లేదే. వైజ్ఞానికులేమో జీవ పరిణామం జరిగింది అని బిట్ బై బిట్, స్టెప్ బై స్టెప్, లక్షల సంవత్సరాల్లో జరిగిందంతా నీకు ఇన్ని రకాలుగా వివరిస్తుంటే నీకు బుర్రకెక్కదు. అంతా విని రుజువేమిటి అని వెళ్ళిపోతావు. ఇంకా దానికి ఎవడు సమాధానం చెప్పాలి? సో ఇట్లాంటి ప్రశ్నలు మనకు ఎదురవుతున్నాయి. అందువల్ల నాకు ఈ సిలబస్లో జరిగిన మార్పుల గురించి పంపించారు. నిజానికి నేను ఎంఎస్సి పిల్లలకు పాఠాలు చెప్పిన వాడిని. స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్ ఎడ్యుకేషన్, డిగ్రీ ఎడ్యుకేషన్ గురించి నాకు బొత్తిగా అవగాహన లేదు. కానీ ఒక రచయితగా, ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక వైజ్ఞానిక దృక్పథాన్ని నిలబెట్టాలన్న తపన గలవాడిగా ఆ లోతుల్లోకి పోయి అధ్యయనం చేసి విషయాలు తెలుసుకొని కొన్ని వాస్తవాలు మీ ముందు పెట్టడానికి కొన్ని విషయాలు తీసుకొని వచ్చాను. నేను చెప్పే విషయాలు కాదు ఇవి. హిందూ ధర్మాన్ని, ఈ హిందూ దేశపు యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం చేసిన వారు అని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారు చెప్పిన అంశాలనే నేను మీ ముందు పెడతాను. నా అభిప్రాయాలు కాదు. అయితే ఈ స్కూల్ సిలబస్లో జరిగిన మార్పులు ఏమిటి అని ఇంటర్నెట్ మీద కూర్చొని మధు గారు, ఆయన టీము ఇదంతా తయారు చేశారు. దీని మీద ఉపాధ్యాయులు కానీ, బాధ్యత గల పౌరులు కానీ అందరూ విస్తృతంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని చైతన్యవంతంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఒక్కటే విషయం, మన రాజ్యాంగంలో 51AH ప్రకారము ప్రతి బాధ్యత గల పౌరుడు వైజ్ఞానిక స్పృహను నిలబెడతాము అని ప్రతిజ్ఞ చేయాలి, నిలబడాలి, ఆ పని చేయాలి అని రాజ్యాంగంలో రాసుకున్నాం. మనం రాజ్యాంగంలోనేమో రాసుకున్నాము, బయట మనం చేసే పనులేమో అందుకు విరుద్ధంగా చేస్తున్నాము. దయచేసి ఆ విషయాలు మీరు ఆలోచించండి. రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నాయా బయట విషయాలు, పరిపాలనా అంశాలు? జరగట్లేదు కదా. ఎంత ప్రమాదకరంగా తయారైంది దేశం, ఒక్కసారి ఆలోచించండి. దీనికి ఎట్లా అంటే వివేచన పెంచుకోవటం. సామాన్య పౌరులందరిలో వివేచన పెరగాలి, క్రమశిక్షణతో ఉండాలి, నీతిబద్ధంగా ఉండాలి. పలానా ఆయన వచ్చాడు, నాకు 3000 ఇచ్చాడు, నేను ఆయనకే ఓటేస్తా అన్న తాత్కాలిక ప్రయోజనానికి ఎవడైతే లొంగిపోతాడో మనకు ఇట్లా ప్రమాదకరమైన పాలకులే వస్తారు. ప్రజల్లో వివేకం లేనిది మనం ఏమి చేయలేం కదా. అందువల్ల మన విద్యావంతులు, వైజ్ఞానిక స్పృహ ఉన్నవాళ్ళు జనంలోకి పోవాలి, వాళ్లకు వైజ్ఞానిక దృక్పథాన్ని
కలిగిస్తూ ఉండాలి. ఒక వ్యంగ్య రచయిత ఏమన్నాడంటే, మీరు దేవుడి గూర్చి, సంప్రదాయాల గూర్చి, పురాణాల గూర్చి పిల్లలకు తప్పక చెప్పండి. లేకపోతే దయ్యాలు వారికి విజ్ఞానం గురించి, జీవపరిణామం గురించి, స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి, లింగ వివక్ష గురించి, ఇంకా అలాంటి అనేక అంశాల గురించి బోధిస్తాయి. దయ్యాలంటే ఎవరో కాదు, దయ్యాలంటే ఎవరో కాదు, మీరు, నేను, మనమే. దయ్యాలంటే ఎవరో కాదు అనేది కూడా ఆయన చెప్పాడు. ఎవరట? మానవవాదులు, హేతువాదులు, సైన్సు కార్యకర్తలు, వామపక్షవాదులు, వీళ్ళంతా కలిసి వచ్చే తరాల వారికి ప్రమాదకరమైన విషయాలు బోధించుకుంటారు అని అన్నాడు ఆ వ్యంగ్య రచయిత. సరే, ఒప్పుకుందాం, ఆ ప్రమాదకరమైన అంశాలనే మనం మన భావితరాలకు చెప్పి రాబోయే ఈ ప్రమాదం నుంచి మనం తప్పించాల్సిన అవసరం ఉంది. మనం ఆ ప్రమాదకరమైన పని చేయలేకపోతే ఆ వ్యంగ్య రచయిత అన్నట్టుగా మనమే ప్రమాదంలో ఉంటాం, వచ్చే తరాలు కూడా ప్రమాదంలో ఉంటాయి. దయచేసి ఆ విషయాలు ఆలోచించండి. మీకు ఇది ఇప్పుడే ఈ సిలబస్లో మన దేశంలో వీళ్ళు ఎన్సీఈఆర్టీ వాళ్ళు మార్చారు అని కాదు. క్రిస్టియానిటీ ఉధృతంగా ఉన్న దేశాలలో ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు ఒక్కటే చెప్తా. 1925వ సంవత్సరం టెన్నీసీ రాష్ట్రంలో అమెరికా, అక్కడ ఒక ఉపాధ్యాయుడు తన క్లాసులో జీవపరిణామం, అది నిషేధం అప్పుడు, అయినా కూడా ఆయన తపనతోటి ఇంత ముఖ్యమైన విషయం నా పిల్లలకు చెప్పకపోతే ఎట్లా అని ఆయనే తరువాత అంటే అవుట్ ఆఫ్ ది సిలబస్ పోయి టైం తీసుకొని పిల్లలకు జీవపరిణామం చెప్పాడట 1925లో. చెప్తే అప్పుడు బలంగా ఉన్న క్రైస్తవ మిషనరీలు వీళ్ళందరూ ముందుకొచ్చి ఆయన మీద కేసులు పెట్టి నానా చిత్రహింసలు చేశారు. మీకు తెలుసు, ఆ రోజుల్లో న్యాయస్థానాలు లేవు. ఆ రోజుల్లో న్యాయస్థానాలు లేవు. మతపరమైన న్యాయస్థానాలే న్యాయస్థానాలు. అందుకే కదా బ్రూనో లాంటి వాడిని అంత ఘోరంగా చంపేశారు. ఎట్లా చంపారు మీ అందరికీ కొంతమందికి తెలిసే ఉంటుంది. ఏం లేదు, బ్రూనో చేసిన తప్పేమిటయ్యా, భూమి చుట్టూ సూర్యుడు కాదురా తిరిగేది, సూర్యుడి చుట్టే భూమి తిరుగుతోంది, నేను దాన్ని గాఢంగా విశ్వసిస్తున్నాను అని గట్టిగా చెప్పాడు. చెప్తే వాడిని జైల్లో వేసి నానా హింస పెట్టి చివరికి ఒప్పుకోకపోతే ఆ ఇటలీలో ఒక చౌరస్తాలో తీసుకుపోయి గుడ్డలూడ తీసి నగ్నంగా కాళ్ళు పైకి కట్టి కిందికి అంతటి త్యాగాలు చేసిన వాళ్ళు మనకున్నారు చరిత్రలో. ఇట్లాంటివన్నీ చివరికి ఆ అగ్గి పెట్టే ముందు కూడా ఏమిటి నిజమే సరెండర్ అయిపోతావా అని కూడా అడిగారు.
అడిగితే ఆయన ఏమన్నాడంటే, అట్లా ఏలాడదీయబడి, నగ్నంగా వేలాడదీయబడి ఇక అగ్గి పెడుతున్నారు, నేను కాలిపోతాను అని తెలిసినప్పుడు కూడా ఏమన్నాడంటే, మీరు నన్ను చంపేయొచ్చు, నో ప్రాబ్లం, కానీ నాకంటే ఎక్కువ నేను చచ్చిపోతాను, కానీ మీరు పశ్చాత్తాపడతారు, మీ తర్వాత వచ్చే తరాలన్నీ పశ్చాత్తాపం చెందుతాయి, మీరు అబద్ధాన్ని నిలబెట్టడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు, నేను నిజం మాట్లాడుతున్నాను అని అంత ధైర్యంగా చెప్పి ఎవడండి నిలబడతాడు? ఈ చిన్న ఆశ చూపెడితేనే మొత్తం అన్నీ వదిలేసుకొని సరెండర్ అయిపోతున్నారే, చిన్న చిన్న ప్రయోజనాల కోసమే. మరి ఇంత గొప్ప త్యాగాలు చేసిన వాళ్ళ గురించి మనం తెలుసుకున్న ఇతరులతో మాట్లాడము, మన పిల్లలకు అసలే చెప్పం. వాడు ఏదన్నా ప్రశ్న అడిగాడు అనుకోండి, అయి నోరుమై కూర్చో అంటాం. అది చాలా తప్పు. అంబేద్కర్ ఏమన్నాడంటే, ప్రతి పిల్లవాడు పాఠశాలకు పోయి వాళ్ళు చెప్పింది బట్టి పట్టడానికి కాదు, కొత్త ప్రశ్నలు అడగడానికి సిద్ధపడాలి అన్నాడు. అట్లా తయారు చేస్తున్నామా మనం? కార్పొరేట్ వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఎంత జీవితంలో కష్టపడ్డ వాళ్ళు అత్యున్నతమైన స్థానాలకు పోతున్నారు. మీరు టాప్ అఫీషియల్స్ ఎవరినన్నా చూడండి, మామూలు స్కూళ్ళల్లో, సర్కారు బళ్ళల్లో, జడ్పీ స్కూళ్ళల్లో చదువుకొని తన్నుకొని వచ్చిన వాళ్ళే గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. మరి కార్పొరేట్ విద్యా సంస్థల్లో పెద్ద పెద్ద ధనికుల బిడ్డలు అవుతున్నారా? ఓ డిగ్రీయో ఏదో చదువుతాడు, పీజీ చేస్తాడు, వాడికి ఓహో ఇక వీడు పొడి చేశాడని తల్లిదండ్రులు BMW కారు ఇస్తాడు, ఆ కారు తీసుకొని ఔటర్ రింగ్ రోడ్లో పోయి యాక్సిడెంట్ చేసి చచ్చిపోతాడు. మనం రోజు చూస్తున్నాయి అవే కదా, ఇంతకంటే ఎక్కువ ఏమైనా జరుగుతుందా? దయచేసి మీరు ఆలోచించండి. ఇంత దుర్మార్గమైన మార్పులు చేసిన NCERT ఏం చెప్తోందంటే, నేను బ్రీఫ్గా ఒక 5 నిమిషాల్లో ఎవల్యూషన్ ఎందుకు ముఖ్యమైంది అనేది చెప్తాను. హట్టన్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, ఈ భూమి పొరలుగా ఉన్నది. మనం భూమి లోతులోకి పొరల్లోకి పోతే గతకాలపు నిక్షేపాలు, గతకాలపు చరిత్ర, గతకాలపు మనుషుల ఆనవాళ్ళు అన్నీ, గతకాలపు సంస్కృతి అంతా బయటపడుతుంది అని ఒక చిన్న మాట చెప్పాడు. అది పట్టుకొని డార్విన్, చూడండి డార్విన్ కూడా యంగ్ ఫెలో, వాడికి చిన్నప్పటి నుంచి అలవాటు ఆ క్రిములు, కీటకాలు, ఇవి సీతాకోక చిలుకలు, ఆ రంగులు చూసి ఆశ్చర్యపోయి కలెక్ట్ చేసుకుంటుండేవాడు. వాడికి ఎవడో చెప్పాడు, అరే ఒక ఓడబోతోంది, అది ప్రపంచం చుట్టి వస్తుందట, నీకు ఈ పిచ్చి ఉంది కదా, నువ్వు పోయి ప్రపంచంలో ఉన్న జంతుజాలం అంతా చూడొచ్చు కదా, నువ్వు పోతావా మరి అని ఎవడో సమాచారం ఇస్తే పోయి వాళ్ళని కనుక్కొని సంచి చంకలో వేసుకొని ఎక్కేశాడు. ఎక్కి ప్రపంచ దేశాలన్నీ తిరుక్కుండే. అది బ్రిటన్ వాడు. బ్రిటన్ నుంచి అట్లా నౌక పోయి అమెరికా చివరిలో అక్కడ గ్యాలపోగస్ ఐలాండ్స్ అని ఉంటాయి. దాని ప్రత్యేకత ఏమిటంటే, అది ఒకప్పుడు
మెయిన్ ల్యాండ్ తోటి కనెక్ట్ అయి ఉంది. ఈ సముద్రంలో వచ్చే మార్పుల వల్ల ఆ కొంత భూభాగం విడిపోయి దూరం పోయి ఐలాండ్స్ ఏర్పడ్డాయి. అట్లా భూభాగం విడిపోయినప్పుడు ఏమైంది, ఆ మెయిన్ ల్యాండ్లో ఉన్న జీవజంతువులన్నీ విడిపోయి దూరం పోయాయి. ఇక్కడ ఏమైపోయింది, మిగతా జంతుజాలానికేమో విశాలమైన భూభాగం ఉంది, అవి ఎక్కడికంటే అక్కడికి మైగ్రేట్ కాగలుగుతాయి. ఈ చిన్న భూభాగంలో ఇరికిపోయిన ఏముంది, అక్కడ అట్లాగే ఉండాలి కదా, అక్కడ దొరికిందే తినాలి, అంతవరకే ఉండాలి. అవి మన ఎవరినన్నా హౌస్ అరెస్ట్ చేస్తే ఎట్లా ఉంటారో అక్కడే ఉండాలి అన్నట్టు అట్లా అయిపోయింది ఆ జీవుల సంగతి. ఈయన వెళుతూ వెళుతూ ఆ గ్యాలపాగోస్లో పోయేసరికి బయటి మెయిన్ ల్యాండ్లో ఎప్పుడు ఎక్కడ చూడనివన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎందుకున్నాయంటే అవి ఎప్పుడో ఆ భూభాగం విడిపోయినప్పుడు అవి విడిపోయి అక్కడ ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ జీవజాతులు మెయిన్ ల్యాండ్లో అమెరికాలో కానీ ఇతర దేశాల్లో ఎక్కడ లేవు. అవన్నీ ఏరుకొని వచ్చి వాటిని అధ్యయనం చేసి నోట్స్ రాసుకుంటూ ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనేది మనకు ఒక ఉద్గ్రంథం ఇచ్చి పోయాడు. అంటే కేవలం జీవజాతుల్ని జీవ పరిణామాల్ని అధ్యయనం చేయటానికి ఒకడు జీవితం అర్పించాడు. ఈ మానవాళికి ఒక మహోన్నతమైన ఉద్గ్రంథం అందించాడు. పరోక్షంగా ఏం జరిగింది, ఈ బైబిల్ను, ఖురాన్ను, ఇతర మత గ్రంథాలని అన్ని పక్కకు నెట్టేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ అబద్ధాల మీద, కల్పిత గాథల మీద ఆధారపడ్డవి. ఇక్కడ ఇతను చెప్పేది జీవిత సత్యాల మీద, వాస్తవమైన రుజువులతో నిరూపించబడ్డవి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. మనం దేన్ని నమ్ముదామండి? ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అక్కర్లేదా? జీవ పరిణామం అక్కర్లేదా? ఆయన 1959లో ఎప్పుడో దాన్ని పుస్తకంగా ప్రకటిస్తే వెంటనే ప్రపంచ దేశాలన్నీ దాన్ని ఆమోదించాయి. అన్ని దేశాల్లో, అన్ని పాఠశాలల్లో దాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఆ తరువాత అది మూలసూత్రంగా తీసుకొని కొన్ని వందలు వేల మంది శాస్త్రవేత్తలు ఆ పరిధిలో ఇంకా లోతులోకి పోయి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఎంత లోతు పరిశోధనలు చేసినా డార్విన్కు విభిన్నంగా ఆయన థీరీని కాంట్రడిక్ట్ చేస్తూ ఎవడు చెప్పట్లేదు. ఎవడు ఏది చెప్పినా దానికి సపోర్టివ్గానే చెప్తున్నాడు. కాకపోతే ఇంకా కొత్త అడిషనల్గా ఇంకొంత సమాచారం అందిస్తూ వచ్చారు. అందువల్ల జీవ పరిణామ శాస్త్రం బలపడుతూ వచ్చిందే కానీ ఎక్కడ ఎప్పుడు బలహీన పడలేదు. ప్రపంచవ్యాప్తంగా మేధావులు, జిజ్ఞాసువులు, వైజ్ఞానికులు, వైజ్ఞానిక స్పృహ గల సామాన్య మానవులు అందరూ ఇంత బలంగా నమ్మే జీవ పరిణామాన్ని మీరు చెప్పకుండా, పిల్లలకు అందకుండా మూఢత్వంలోకి నెట్టడానికి కుట్రలు బన్ని ఇట్లాంటి చర్యలు చేస్తారా? సిలబస్లో తీసేయడం అంటే ఏమిటి? వాళ్లకు సరైన సమాచారం అందించకుండా దాచేయటమే కదా. ఎంత పొరపాటు అది. ఇప్పుడున్న సమకాలీన పౌరుల్ని కాదు, రాబోయే తరాల్ని కూడా మీరు దెబ్బతీస్తున్నారు. నేను ఇందాకే చెప్పాను, ఆరోగ్య రంగాన్ని పాడు చేస్తే కొంతవరకు డ్యామేజ్ అవుతుంది, కానీ విద్యారంగాన్ని డ్యామేజ్ చేస్తే ఈ తరం కాదు కదా, ఎన్నో తరాలు పాడవుతాయి. ఆ విషయం ఎవడు గుర్తుపెట్టుకోవట్లేదు. ఇప్పుడు మనం తప్పనిసరిగా కొన్ని విషయాలు ప్రశ్నించుకోవాల్సి వచ్చింది. మనకు విజ్ఞానం కావాలా, మత విశ్వాసం కావాలా? ప్రతి వాళ్ళు దయచేసి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, మీరే నిర్ణయాలు తీసుకోండి.
విజ్ఞానం కావాలంటే విజ్ఞానం వైపే ఉండండి, దాని ప్రచారానికే అంకితం కాండి. మేము మత విశ్వాసంలో ఉంటాం, మాకు ఇక్కడే హాయిగా ఉంది అంటే ఇక వాళ్ళని మనం ఏమి చేయలేం. ఇప్పుడు మానవులుగా బతుకుదామా జంతువులుగా బతుకుదామా అనేది వాళ్ళ విషయం, వాళ్ళ విజ్ఞతకే మనం వదిలిపెట్టాలి. నేనేమంటానంటే దేవుడు లేడు లేడు అని నేనేం అంటలేను. దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? అజ్ఞానంలో ఉన్నాడు. అజ్ఞానం ఎక్కడుందో దేవుడు అక్కడున్నాడు. విజ్ఞానం అక్కడ వచ్చింది అనుకోండి, దేవుడు అక్కడ మాయమైపోతున్నాడు. అంతే కదా జరుగుతూ వచ్చింది. సైన్స్ ఎక్కడెక్కడెక్కడెక్కడ వస్తుందో దైవ విశ్వాసం అక్కడక్కడ తరిగిపోతుంది. మీకు ఒక ఇటీవల బయటపడ్డ సర్వే గురించి చెప్తాను. ఒక అంతర్జాతీయ సంస్థ మొత్తం ప్రపంచ దేశాలన్నీ సర్వే చేసి చెప్పింది ఏమిటి అంటే, ప్రపంచ జనాభాలో అత్యధిక శాతం క్రైస్తవులు. అగ్రీడ్. ఎందుకంటే యూరోప్ దేశాలన్నీ క్రైస్తవ దేశాలు. డన్. రెండో స్థానం ఎవరిది అంటే ముస్లింలది. అరబ్ దేశాలన్నీ ముస్లింలు ఉన్నారు కాబట్టి రెండో స్థానం ఒకటి. మరి మూడో స్థానం హిందువులదా? కాదే. నాలుగో స్థానం కాదు, ఐదో స్థానం కాదు, ఎక్కడో 9వ 10వ స్థానంలో హిందువులు ఉన్నారు. మరి మూడో స్థానం ఎవరిది? మూడో స్థానం మానవవాదులది. నో కాస్ట్ నో రిలీజియన్ అని ఎవడైతే అంటున్నాడో వాడు ఎక్కడో ఉన్నవాడు రీసెంట్ ఇయర్స్లో 3rd ప్లేస్కి వచ్చాడు. నా ఆశ ఏమిటంటే 3rd ప్లేస్కి వచ్చినవాడు 2ndకి రాడా, 2ndలోకి వచ్చినవాడు 1స్ట్కి రాడా? ఇట్ ఓన్లీ టేక్స్ సమ్ టైం. అది జరగబోయేదే. అందువల్ల మనం ఆ దిశలో కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచమేమో అట్లా పోతుంటే మన దేశం మన నాయకులేమో మనల్ని ఇట్లా తీసుకుపోతున్నారు అని బాధ. అంతే. మనం కొత్త వైజ్ఞానికంగా ఆలోచించి కొత్త విషయాల వైపు పోవాల్సింది పోయి 3000 ఏళ్ల కిందికి పోదాము, ఆది మానవుడు ఎట్లా ఆలోచించాడో అట్లా ఆలోచిద్దాము అంటే ఎట్లా అండి? టూకీగా మనం ఈ దేశంలోకి ఎట్లా వచ్చాము, ఏం జరిగింది 2 నిమిషాలు చెప్తా. ఈ మానవ జాతి అనేది ఆఫ్రికాలో మొదలైంది. ఆఫ్రికాలో మొదలయ్యి అక్కడి నుంచి ఆహారం అన్వేషిస్తూ ఎక్కడ ఆహారం ఉంటే అప్పట్లాగా పంటలు లేవు, అప్పట్లాగా రెస్టారెంట్లు లేవు, ఇప్పట్లాగా ఏవీ లేవు కదా. మొత్తం అంతా అడవి, సముద్రము, నీళ్లు, ఆకాశం తప్ప ఏమీ లేవు. మరి వాడేం చేస్తాడు? ఆహారం ఎక్కడ దొరికితే అక్కడ ఆ కొట్టుకొని చంపుకోవడానికి, జంతువుల్ని చంపి తినడానికి జంతువులన్నీ ఉండాలి కదా. చెట్లు గిట్లు ఉంటే పండ్లు ఫలాలు దొరుకుతాయి, అవన్నీ ఉండాలి కదా. వాటి అన్వేషణలో వాడు ఆఫ్రికా నుండి అటు పైకి వెళ్ళి పైన అటు వచ్చి సెంట్రల్ ఆసియాకు వచ్చి, సెంట్రల్ ఆసియాలో నుంచి భారతదేశంలోకి వచ్చి మన కింది దాకా వచ్చాడు. ఒక జాతి ఏమో అటు యూరోప్ దేశాలకు పోయింది. అట్లా ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. అట్లా విస్తరించినవి ఇప్పుడు మనం చెప్తున్న హోమోసేపియన్ జాతి కాదు. హోమోసేపియన్ జాతికి రావటానికి ముందు ఒక 15 దశలు ఉన్నాయి. అందులో ఒక 12-10 దశలు చాలా ముఖ్యమైనవి. హోమో హ్యాబిలిస్, నియాండర్థలెన్సిస్, హోమో ఎరెక్టస్, ఇట్లా చాలా దశలు ఉండి ఒక దశలో ఏమైందంటే 3-4
జీవజాతులు ఏవైతే ఉన్నాయో అవి కలిసికట్టుగా కూడా ఉన్నాయి. హోమో ఎరెక్టస్, హోమో హెబిలస్ ఇట్లాంటివి ఉండి ఏం చేసేది? ఆహారం కోసం ఘర్షణ, ఒకదానితో ఒకటి పోట్లాడుకునేది. ఆ పోటీల్లో నిలబడి తెలివిగా ప్రవర్తించి ముందుకొచ్చింది ఈ హోమోసేపియన్ అనే జాతి. ఇదంతా అధ్యయనం చేసిన తర్వాత మిగతా 10-12 జాతులేమో అంతరించిపోతే ఈ ఒక్క జాతే ఎందుకుంది అంటే ఇది సేపియన్, మరి వివేకం గలది, అందుకని నెగ్గుకు రాగలిగింది అని శాస్త్రజ్ఞులు దీనికి హోమోసేపియన్ అని పెట్టారు. ఇట్లా 1.9 బిలియన్స్ నుంచి ఈ జీవ పరిణామం జరుగుతూ ఉంది. భూమిని తీసుకుంటే 3.6 బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీ ఉంది భూమికి. 3.6లో మీకు 1.9 ఈ జీవ పరిణామం మొదలైంది. అంటే అంతకుముందు అన్ని బిలియన్స్ ఏమీ లేవు, మనిషి పుట్టలా. ఇంకా ఆ చిన్న చిన్న జంతువులు అవి పుట్టాయి, తిరుగుతున్నాయి. మీకు తెలుసు డైనోసారస్ అని ఒక పెద్ద మృగం ఉండేది, రెప్టైల్ జాతి, అది అంతరించిపోయింది. అట్లా ఎన్నో జీవరాశులు పుడుతున్నాయి, చస్తున్నాయి, అంతరించిపోతున్నాయి. అందులో నుంచి తన్నుకొని ఆ క్రూర జంతువుల నుంచి తనను తాను రక్షించుకుంటూ మానవ జాతి ఎంతో సంఘర్షిస్తూ ముందుకొస్తూ వస్తూ వస్తూ ఇక్కడి దాకా వచ్చాం. ఈ చరిత్ర లోతుల్లోకి పోతే అద్భుతమైన గాథలు ఉన్నాయి. ఓల్గాసే గంగా, రాహుల్ సంకృత్యాయన్ రచన ఎవరికైనా దొరికితే చదవండి, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బయట కూడా దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది, చదవగల వాళ్ళు చదవండి. ఎందుకంటే మనం తెలుసుకుంటేనే ఇంకొకరికి చెప్పగలుగుతాం. అందువల్ల ముందు మనం తెలుసుకోవాలి, దాన్ని రూఢిగా ఇది నిజం అని నమ్మాలి, అప్పుడే మనం వేరే వాళ్ళకి చెప్పాలి. అబద్ధాలు చెప్పాలంటే చదువు అక్కర్లే. ఇప్పుడు మన బడా నాయకులు ఉన్నారనుకోండి, ఒక ఆయన సెటైర్ వేశాడు, మీరు సముద్రంలో నుంచి అట్టడుగు నుంచి ఎలాంటి ముత్యాన్నైనా బయటికి లాగొచ్చు, కానీ ఒక ఫలానా నాయకుడి డిగ్రీ మాత్రం మీరు లాగలేరు అని. నిజమే కాబోలు అని మనం అనుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా ఈ విషయం మీద స్కూళ్ళు, కాలేజీలు ఉధృతంగా పనిచేయాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. అవునండి, మీరు ఎందుకు ఇంత వ్యతిరేకిస్తున్నారు ఏమిటి అంటే, ఒక అంతర్జాతీయ సంస్థ ఇచ్చిన రిపోర్టు మీకు నేను ఒక్క నిమిషంలో చదివి వినిపిస్తా. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ 2017లో ఇచ్చింది. ఇది అమెరికన్ అనగానే అమెరికా వాళ్ళది అనుకోకండి. ఇట్స్ ఏ యూనివర్సల్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్. అది ఒక స్టడీ చేసే సంస్థ. అది అక్కడ ఉంది కాబట్టి దాన్ని అమెరికన్ అని అన్నాం, అంతేగాని అది ట్రంప్కు చెంచాగిరి చేసేది కాదు. అందులో అది ఇచ్చింది 2017లో. 2017లో అది ఏమిచ్చింది అంటే చాలా స్పష్టంగా ఉంది, మీకు కళ్ళకు గట్టినట్టుగా ఈ దేశ చరిత్ర ఈ మాటల్లో కనబడుతుంది. అందువల్ల నేను ఇది మీకు వినిపిద్దామని పట్టుకొచ్చా. ఒకరి పట్ల ఒకరికి ఆ రిపోర్ట్లో ఇట్లా ఉంది, అది ఇంగ్లీష్లో ఉంది, నేను తెలుగులో రాశాను అంతే. ఒకరి పట్ల ఒకరికి, ఒక వర్గం పట్ల మరో వర్గానికి, ఒక మతం పట్ల మరో మతం వారికి ద్వేషభావం పెంపొందిస్తే గనక పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
ఒకరి పట్ల ఒకరికి, ఒక వర్గం పట్ల మరో వర్గానికి, ఒక మతం పట్ల మరో మతం వారికి ద్వేషభావం పెంపొందిస్తే గనక పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల్లో అంటే 8 నుండి 12 సంవత్సరాల పిల్లల్లో ద్వేష బీజాలు నాటితే వారు మంచి పౌరులుగా ఎలా ఎదగగలరు? అది దేశ భవిష్యత్తుకే ప్రమాదం. ఆ దశలో పిల్లల్లో నైతికత, భావనాత్మకత, మానవీయ విలువల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటాయి. ఆ సున్నితమైన ముఖ్యమైన దశలో వారిని వాటికి దూరం చేయటానికి హింస, ద్వేషం, కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు నేర్పించినప్పుడు వారు ఎదిగి సత్యశీలురుగా, క్రమశిక్షణ కలవారిగా, నైతిక ప్రవర్తన గలవారిగా ఎలా కాగలరు అని ఆ సైంటిఫిక్ సంస్థ సైకలాజికల్ అసోసియేషన్, దాన్ని APA షార్ట్ ఫామ్లో అంటారు, అది 2017లో ఈ ప్రశ్న సంధించింది. ఇది మన దేశానికి, మన NCERTకి ఎంతవరకు వర్తించదు మీరు దయచేసి ఆలోచించండి. నేను మీతో పంచుకుందామని నేను ఈ రిపోర్ట్ తెచ్చాను. ఇప్పుడు ఇట్లాంటివి NCERT సంస్థలు కానీ, అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు కానీ సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? పౌరులుగా మన అందరం ఆలోచిద్దాం. ఇంకొక విషయం చెప్తా. NCERT నిన్ననో మొన్ననో ఈ 11 ఏళ్ల కిందనో ప్రారంభమైంది కాదు. అది 1961లో ప్రారంభమైంది. అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది, ఎవరు దానికి రూపకల్పన చేశారు మీరు ఆలోచించండి. అది ప్రారంభమై 64 ఏళ్ల తరువాత ఇప్పుడు తన అస్తిత్వాన్ని కోల్పోయింది కదా. ఇప్పుడు నువ్వు మూర్ఖపు నిర్ణయాలు చేసి నీ మూర్ఖత్వాన్ని బయట పెట్టుకుంటే నీ అస్తిత్వం ఉంటుందా? 64 ఏళ్లుగా నువ్వు నిలుపుకున్న విలువలు ఉంటాయా? మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. UPA అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడున్నది NDA మీకు తెలుసు. UPA అధికారంలో ఉన్నప్పుడు పిల్లల పాఠాల్లో ఎమర్జెన్సీకి సంబంధించిన పాఠం కూడా ఉండేది. ఎమర్జెన్సీని అప్పుడు జరిగిన మంచి చెడు పొరపాట్లు ఏమున్నా వాటిని వాళ్ళు పిల్లలకు చెప్పారు, బోధించారు. వాళ్ళు భయపడలేదు. మరి మీరెందుకు భయపడుతున్నారు? ఎవల్యూషన్ చదవకూడదు, చరిత్ర చదవకూడదు, అందులో మొఘల్ సామ్రాజ్యం అసలే ఉండకూడదు, టిప్పు సుల్తాన్ దేశభక్తి చెప్పకూడదు. అదెట్లా అండి? కెమిస్ట్రీలో బోలెడు టేబుల్సే కూడా బీకారు. ఇట్లా పిల్లలకి ఏవి తప్పకుండా అందాలో వాటిని దూరం చేసి అబద్ధాలు చెప్పుకుంటూ మీరు ఇంకొకటి, సరే ఇవి తీసేశారు, అదొక దుర్మార్గం. అయితే కొత్తగా ఏం చేర్చారు అంటే శృంగవంశం గురించి చేర్చారు. శృంగవంశం అంటే ఏమిటి, వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడే 2 నిమిషాల తర్వాత చెప్తా. శృంగవంశం అంటే కిరాతకమైన ఒక వంశం అది. సరే దాన్ని మాట్లాడుకుందాం. ఇంకోటి విషయం ఏం చేర్చారు, మహాకుంభమేళా గురించి పిల్లలకు పాఠాల్లో చెప్తున్నారు, చేర్చారు. మహాకుంభమేళా అంత అవసరమా? వేల మంది నగ్నంగా రోడ్ల మీద తిరిగే సన్నాసులు, నాగ బాబాల గురించి, వాళ్ళు చేసే విధవ కృత్యాల గురించి
ఆ చిన్నపిల్లలకు చెప్పటం అవసరమా? దయచేసి పౌరులుగా మీరు ఆలోచించండి. ఇది అట్లా పెట్టి ఇంకోటి ఏం చేర్చారు? తీర్థయాత్రల విశేషాలు చేర్చారు. తీర్థయాత్రలు పాఠాల్లో చదువుకోవటం ఎందుకండి? విహారయాత్రలకు కుటుంబ సభ్యులు ఎవరన్నా పోతే పోతారు, తెలుసుకుంటారు. అది పాఠాల్లో ఎందుకు? తీర్థయాత్రల గురించి పాఠాలు చెప్పాలా? ఏవి చెప్పాలో అవి తీసేస్తారు, అవసరం లేని చేరుస్తారా? సరే, నాదొక్క అనుమానం మీతో పంచుకుంటా. ఆ ఢిల్లీ కానీ ఆగ్రా కానీ భారతదేశంలో అనేక చోట్ల ముఘల్ చక్రవర్తులు కట్టించిన కట్టడాలు ఉన్నాయి. తాజ్మహల్ ఉంది, ఢిల్లీ ఎర్రకోట ఉంది, ఆగ్రాలో కోట ఉంది, బులంద్ దర్వాజా ఉంది, కుతుబ్ మినార్ ఉంది, ఇక్కడ కిందికి వస్తే చార్మినార్ ఉంది, ఎన్నో ఉన్నాయి కదా. మరి మీరు అటు పోయినప్పుడు అవి చూస్తే ఆ షాజహాన్ పేరు, అక్బర్ పేరు అవన్నీ ఏమి చెప్పరా మీరు పిల్లలకు? చెప్పకుండా కప్పిపుచ్చితే ఎంతకాలం కప్పిపుచ్చుతారు? అంటే నేను ఈ ప్రశ్న వేస్తే ఒక మిత్రుడు జవాబు చెప్పారు. అదేంటండి, అవన్నీ ఈ 11 ఏళ్ల కింద మన బీజేపీ ప్రభుత్వంలో మోడీ చక్రవర్తి వచ్చినప్పుడు కట్టించాడు కదా, మేము అదే చెప్తాం అన్నాడు. అంటే నిజమే కాబోలు, అట్లా కూడా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ప్రచారాలు ఇంతకంటే గొప్పగా ఏమి లేవు. ఇప్పుడు వాస్తవాలు మీరు కప్పిపుచ్చితే అబద్ధాలే చెప్పుకోవాలి. అబద్ధాలు ఎట్లా? ఇట్లా చెప్పుకుంటారు, మేమే అది చేసాం, ఇది చేసాం, ఇది చేసామని. ఇట్లా నా అనుమానం ఏమిటి అంటే, ఇప్పటికే ఈడీ లాంటి వ్యవస్థ ఒకటి ఉంది. ఈడీ ప్రతి వాడి మీదకి ఈడీని పంపటం, సిబిఐని పంపటం చూస్తూనే ఉన్నాం. మనం టీవీ పెట్టినా అదే నడుస్తుంటుంది. ఎవడి మీదో ఈడీ పోయింది, దాడులు జరిగినాయి, సిబిఐ పోయింది, వాడిని లోపలేసింది. ఈడీ, సిబిఐ అట్లాగే కోర్టులను కూడా ప్రభావితం చేసి ప్రభుత్వాన్ని నడపటం. విచారించవలసిన విషయం ఏమిటంటే, ఎవడైతే వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పు చెప్పాడో వాళ్ళ హతం. జస్టిస్ లోయా ఏమైందో మీకు తెలుసు. వై జస్టిస్ లోయా వాజ్ కిల్డ్ అని టైటిల్తో ఒక రచయిత పుస్తకం రాశాడండి. వాడికి ప్రాణభయం పెట్టారు. అతను ఏం చేశాడు? అతను పారిపోయి అమెరికాలో వైట్ హౌస్ ముందు నిలబడి ఇంటర్నేషనల్ ప్రెస్కు ఆయన పుస్తకం ఇట్లా చూపెట్టుకుంటూ, ఇది నేను రాసిన పుస్తకం, ఈ పుస్తకం రాసినందువల్ల నన్ను అక్కడ ఉండనీయకపోతే ఇట్లా వచ్చాను, ఇప్పుడు ఇండియా పోతే నేనేమవుతానో నాకే తెలియదు అని అక్కడ ఆయన భయాన్ని చెప్పుకున్నాడు. ఆ పనులు చేసిన వాడిని మనం ఇక్కడ కేంద్రంలో హోమ్ మినిస్టర్ చేసి గౌరవించుకుంటాం. ఎట్లా మరి? ఎంతవరకు ఇది? ఇప్పుడు పెహల్గాం కానీ, అంతకు పుల్వామా కానీ, సింధూర్ ఆపరేషన్ కానీ, వాటి ఆధారంగా జరుగుతున్న ప్రచారాలు, అవాస్తవాలు ఎన్నో ఉన్నాయి, మీకు తెలుసు. ఇంకా అవన్నీ ఇప్పుడు మన టాపిక్ కాదు కాబట్టి నేను అవన్నీ లోతుల్లోకి పోను. కానీ వాళ్ళు చెబుతున్న కొన్ని విషయాలు మీ ముందుకు తెస్తున్నాను. ఇందాకే జీవ పరిణామం మేము ఎవరం చూడలేదు, అది తీసేయండి అన్నాడు ఒక ఆయన. అట్లాగే బాబు, మీరు ఆ మొఘల్ చక్రవర్తుల
మొత్తం ఒక 450 ఏళ్ల చరిత్రలోంచి తీసేశారు ఎందుకు అని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పారంటే, మొఘలులు దోపిడీదారులు, దేశాన్ని దోసుకుపోయారు, అందువల్ల వారి చరిత్రను మేము మా పిల్లలకు చెప్పము. ఇది ఒక రీజన్ అట. నాకున్న మితమైన కొద్దిపాటి పరిజ్ఞానం వల్ల బ్రిటిష్ వాళ్ళు దోచుకుపోయి బ్రిటన్లో పెట్టుకున్నారు, కానీ మొఘలులు దోచుకుపోయి ఎక్కడ పెట్టుకున్నారు? ఏం దోచుకుపోయారు? బ్రిటిష్ వారు ఏం దోచుకుపోయారు అనేదానికి ఒకటే చిన్న ఉదాహరణ. మన ప్రాంతం నుంచి తీసుకుపోయిన కోహినూరు వజ్రం అక్కడ బ్రిటన్ రాణి కిరీటంలో దగదగ మెరుస్తోంది కదా. మరి మొఘల్ వాళ్ళు వచ్చింది నిజమే, ఇక్కడ రాజ్యం ఏలింది నిజమే, తరతరాలు 450 ఏళ్ళు ఇక్కడ పరిపాలించింది నిజమే, కానీ వారు భారతీయులైపోయారు, ఈ భూమిలో పుట్టారు, ఈ భూమిలో జీవించారు, ఇక్కడి గాలి మీద ఇక్కడి నేల మీద బతికారు, ఈ భూమిలో సమాధి అయిపోయారు. వాళ్ళు విదేశీయులు, దోపిడీదారులు అనటానికి ఏమైనా కామన్ సెన్స్ ఉందా? ఇంకొకటి, మొఘలులు పెద్ద ఎత్తున మత మార్పిడులు చేశారు. ఈ విషయం మీద నేనేం మాట్లాడను. స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఏం చెప్పారో మీకు చెప్తా. నా ఒపీనియన్ చెప్పను. వీళ్ళిద్దరూ ఎందుకు చెప్తున్నానంటే, స్వామి వివేకానంద హిందూ మతాన్ని ఉద్ధరించాడు అని మీరు డబ్బా కొట్టుకుంటారు కదా, హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పుకుంటారు కదా. స్వామి వివేకానందనే స్వయంగా ఏం చెప్పాడో కాస్త వినండిరా బాబు అని చెప్తున్నా నేను. సుభాష్ చంద్రబోస్ ఏం చెప్పాడో కాస్త వినండిరా నాయన. ఇప్పుడు స్వామి వివేకానంద ఏమన్నాడంటే, బెంగాల్లో ముస్లిముల జనాభా ఎందుకు పెరిగిందంటే అందుకు 2 కారణాలు. ఇది స్వామి వివేకానంద రాసుకున్న విషయాలు, ఆయన కలెక్టెడ్ వర్క్స్లో ఉంది. పేజీ నెంబర్ కూడా చెప్తాను, అందులో నుంచి మీకు తెలుగులో వినిపిస్తున్నాను. ఆయన ఇంగ్లీష్ పుస్తకం నాకు దొరికింది, దాని తెలుగులో చెప్తున్నాను. బెంగాల్లో ముస్లింల జనాభా ఎందుకు పెరిగిందంటే అందుకు 2 కారణాలు. ఒకటి, బెంగాల్లో హిందువులైన భూస్వాములు, జమీందారుల ఆగడాలు, దౌర్జన్యాలు విపరీతంగా ఉండేవి. అక్కడ ఉన్నది మొఘల్ రాజులే అయినా కూడా ఇక్కడ లోకల్గా జమీందారులు, భూస్వాములు, పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆగడాలు ఎక్కువగా ఉండేవి. అదొక కారణం అయితే, రెండో కారణం ఏమిటంటే, మరోవైపు పురోహితుల కఠినమైన నియమాలు భరించలేని విధంగా ఉండేవి. ఒకటి భూస్వాములు, జమీందారుల ఆగడాలు, రెండోది కఠినమైన పురోహితుల నియమ నిబంధనలు. వీటిని తప్పించుకోవటానికి పేద హిందూ రైతులు ఇస్లాంలోకి మారేవారు. దానివల్ల పైనున్న మొఘల్ చక్రవర్తి రక్షణ వారికి లభిస్తుంది. అది టు ప్రొటెక్ట్ దెమ్సెల్స్. పైన రాజుగారు ఉన్నారు, ఆయన శరణు కోడితే మనకు కాస్త లాభం ఉంటుంది అని ఈ భూస్వాముల నుంచి, జమీందారుల ఆగడాల నుంచి కాపాడుకోవటానికి ఒకటి,
ఛాందసమైన హిందూ పురోహితుల నియమ నిబంధనల నుంచి. ఎందుకంటే ఎంత ఘోరంగా ఉండేది మీకు తెలుసు కదా, మా తెలంగాణలో కూడా అట్లాంటివి చూసాము చిన్నప్పుడు. వాడు ఎక్కడ ఉమ్మేయకూడదు, ముంత కట్టుకోవాలి, వాడికి ఉమ్మొస్తే ఆ ముంతలోనే ఉమ్మేయాలి. వెనక నడుముకేమో వెనక చీపురు, ఎందుకంటే వాడి అడుగులు ఎక్కడ పడితే అక్కడ అగ్రవర్ణం వాళ్ళు మళ్ళీ నడవకూడదు. అందువల్ల ఆ చీపురు ఏం చేయాలి, వాడు నడిచినంత దూరం ఆ చీపురు ఊడ్చుకుంటూ పోవాలన్నమాట. ఇంత దుర్భరంగా వాళ్ళు హిందువులుగా బతకాల్సిన అవసరం ఉందా అని కొంతమంది, ఇక్కడ నిజాం ప్రభుత్వం ఉండేది తెలంగాణలో, అక్కడ సరే మొఘల్ చక్రవర్తులు ఉండేవాళ్ళు. అయితే ఈ హిందువులైన జమీందారులు భూస్వాముల ఆగడాలు భరించలేక ఒకటి, హిందూ పురోహితుల నియమ నిబంధనలు భరించలేక రెండు, ఈ కారణాల వల్ల తమను తాము రక్షించుకోవడానికి వాళ్ళు అట్లా పోయారు. కానీ మొఘల్ చక్రవర్తులు పని కట్టుకొని మార్పులు చేర్పులు చేయలేదు అని వివేకానంద రాసుకున్నాడు. దయచేసి చదువుకోండి. ఇంకొకటి, వీళ్ళేమో తప్పనిసరి పరిస్థితుల్లో బై ఫోర్స్ చేరారు. ఇంకొకరు ఏమిటంటే అందులో చేరితే లాభాలు ఏమన్నా జరుగుతాయేమో కదా, క్యారియర్ అప్లిఫ్ట్మెంట్. ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంటే అందులో చేరితే మనకు లాభాలు ఉంటాయి. అధికారంలో లేని పార్టీలో ఉండి కొట్టుకోవటం ఎందుకు, మనం చూస్తూనే ఉన్నాం రోజు. అట్లా మరో కారణం ఏమిటంటే, ముస్లింలుగా మారితే చక్రవర్తి సాన్నిహిత్యం త్వరగా లభిస్తుందని, ధనలాభం లేదా ఉన్నత పదవి లభిస్తుందన్న ఆశతో తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇస్లాం స్వీకరించేవారు. అంతేగాని మొఘలులు బలవంతంగా అధికారికంగా హిందువుల్ని ఇస్లాంలోకి మార్చిన దాఖలాలు లేవు. అలా అని చరిత్ర పుటల్లో ఎక్కడా నమోదు కాలేదు. స్వామి వివేకానంద సెలెక్టెడ్ వర్క్స్, 3rd chapter, పేజ్ నెంబర్ 294. దయచేసి నోట్ చేసుకొని గూగుల్లో కానీ పుస్తకం దొరికితే అందులో కానీ మీరు వెతుక్కోండి. వివేకానంద మా హిందూ మత ప్రచారకుడు అని మీరు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద పోస్టర్స్ చేసి ప్రచారం చేస్తారు కదా, మరి అట్లాంటి స్వామి వివేకానంద ఈ విషయాలు చెప్తున్నాడు కదా, మరి వాటిని నమ్మాలా, మరి మేము నమ్మొద్దా? ఇంకొకటి ఆయన ఏం చెప్పాడంటే, ఒకవేళ అప్పుడు అధికారంలో ఉన్న మొఘలులు బలవంతంగా మత మార్పిడులు చేసి ఉంటే వాళ్ళ జనాభా పెరిగి ఉండాలి కదా, మరి ఎందుకు పెరగలేదు? అదే ఆయన చెప్పాడు. ఇక్కడ స్వామి వివేకానంద చెప్పిందే ఇంకో కొటేషన్ ఏంటంటే, అణగుదొక్కబడ్డవారు, నిరుపేదలు, నిరాశ్రయులు సైతం ముస్లింల పాలనలో అంటే మొఘలుల పాలనలో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజుల్లో ముస్లిములు శాతం 15 మాత్రమే. వారు గనక తమ అధికారాన్ని ఉపయోగించి బలవంతంగా మత మార్పిడులు చేసి ఉంటే, ఇస్లాంలోకి మార్చి ఉంటే ముస్లింల జనాభా శాతం చాలా చాలా పెరగాల్సింది కదా. కేవలం 15% ఎందుకు ఉంది? హిందువులు 80 నుంచి 80% ఎందుకున్నారు అని స్వామి వివేకానంద ప్రశ్నించాడు ఆ రోజుల్లో. మీరు మొఘలుల్ని ఇంత దుర్భాషలాడుతూ ఇంత నీచంగా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ రంగూన్ పోయినప్పుడు, ఇప్పుడు దాన్ని మనం మయన్మార్ అంటున్నాము, రంగూన్ పోయినప్పుడు అక్కడ చివరి మొఘల్ చక్రవర్తి బహద్దర్ షా జఫర్ సమాధి అక్కడ ఉంది. ఎందుకయ్యా అక్కడుంది అంటే, బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీని మెల్లగా ఎస్టాబ్లిష్ చేసి పవర్ తీసుకొని
ఈ చివరి చక్రవర్తిని బందీ చేసి ఆయనను దేశ బహిష్కరణ చేసి ఇండియాలో ఉండకుండా రంగూన్ తీసుకుపోయి అక్కడ ఉంచారు. ఆయన అక్కడే చచ్చిపోతే అక్కడే సమాధి అయిపోయాడు. అయితే ఆ సమాధిని సుభాష్ చంద్రబోస్ 1943లో సందర్శించి ఆయన సమాధికి గౌరవంగా నమస్కరించి తన హిందూ ఫౌజ్ ఒకటి ఆయన నెలకొల్పిన సైన్యం ఒకటి ఉంది, ఆ సైన్యాన్ని కొంతమందిని తీసుకుపోయాడేమో, వాళ్ళతో పరేడ్ చేయించాడు. పరేడ్ చేయించి ఏమన్నాడంటే, బ్రిటిష్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తొలి స్వాతంత్ర యోధుడని బహదూర్ షాను కొనియాడాడు. మొట్టమొదటి స్వాతంత్ర యోధుడు ఎవరు అంటే, చివరి ఈ దేశానికి స్వాతంత్రం ఉండాలి అని గళమెత్తిన చివరి చక్రవర్తి బహదూర్ షా జఫర్. ఆయన గొంతు అంత బలంగా ఉంది కాబట్టే ఈయన దేశంలో ఉంటే ప్రమాదం అని ఆయనను దేశ బహిష్కరణ చేసి అక్కడ మయన్మార్ అంటే రంగూన్ పంపించారు ఆ రోజుల్లో. సరే, సైనిక వందనం చేశాడు, ఇంత గౌరవంగా తొలి స్వాతంత్ర సమర యోధుడు అని అన్నాడు. అక్కడ సంతకం చేసి వస్తూ ఏం చేశాడు, ఆయన సమాధి అట్లాగే ఇంకా డెవలప్ చేయడానికి 50,000 రూపాయలు నజరానా ప్రకటించి వచ్చాడు. మీరు దేశద్రోహి అని అంటున్న వాడికి అంత గౌరవ పురస్కారం చేసి, గౌరవ వందనం చేసి, పరేడ్ చేసి, అంత నజరానా 50,000 ఆ రోజుల్లో. ఇప్పుడు 50,000 మనలాంటి వాడికి ఇప్పుడు కూడా ఎక్కువే, కానీ ఆ రోజుల్లో 50,000 అంటే జస్ట్ ఇమాజిన్. టీచర్ జీతం ఎంత ఉండేదో మీకు తెలుసు, 20 రూపాయలు 25 రూపాయలు ఉండేది ఆ రోజులు, 15 రూపాయలు. అప్పుడు 50,000 ఆయన నజరానా ఇచ్చాడంటే ఎంత గౌరవం ఉంటే ఇస్తారయ్యా. ఈ చరిత్రలో ఇవన్నీ నమోదై ఉన్నాయి కదా, ఇవి చూసుకోరా. నేతాజీ చెప్పిందే ఇంకో స్టేట్మెంట్ మీకు వినిపిస్తున్నాను. గౌరవనీయమైన అధ్యాయం మొఘలుల కాలంలోనే ప్రారంభమైంది. ఆ విజిట్ చేసినప్పుడు ఒపీనియన్ రాస్తారు కదా అక్కడ రిజిస్టర్లో, ఆ రిజిస్టర్లో ఆయన రాసి సంతకం పెట్టిన స్టేట్మెంట్ అది. గౌరవనీయమైన అధ్యాయం మొఘలుల కాలంలోనే ప్రారంభమైంది. చరిత్రలో ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. ఈ విషయంలో ఇంగ్లీష్ వారి అవధారణ కేవలం రాజకీయపరమైంది, అది పూర్తిగా అసత్యం కూడా అని నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన కామెంట్ రాసి సంతకం చేసి వచ్చాడు. ఈ మీకు చదివి వినిపించిన ఈ వివరాలన్నీ నేతాజీ వాగ్మయ సంపూర్ణ సంపుటి అంటే నేతాజీ హోల్ కలెక్టెడ్ వర్క్స్ మొత్తము ఒకటి. ఎవరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లికేషన్ డివిజన్ వాళ్ళు పుస్తకం వేశారు. నేతాజీ వాగ్మయ సంపూర్ణ సంపుటి ప్రచురణ విభాగం, భారత ప్రభుత్వ ప్రచురణ. అందులో ఇది అధ్యాయం 12 పేజీ 274లో ఉంది. దయచేసి ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకునేవారు ఇట్లాంటి విషయాలు చూసుకోవాలి అని నేను విన్నవించుకుంటున్నాను. గౌరవంగా సవినయంగా విన్నవిస్తున్నాను. ఇప్పుడు అబద్ధాలు చెప్పి ఎదుటి వాళ్లను హీనంగా మాట్లాడటం గొప్ప విషయం కాదు. మీకు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, ఇది సందర్భం వచ్చింది కాబట్టి. ప్రతి వారికి వైజ్ఞానిక స్పృహ అవసరము. అంటే ఆ వైజ్ఞానిక స్పృహతోటే నేను ఈ విషయాలు మీ ముందు బయటపెడుతున్నా. దాన్ని నిలబెట్టడానికే నేను ఈ విషయాలన్నీ మీకు చదివి వినిపిస్తున్నా. మీకు ఇంకొక విషయం కొంతమందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. వైజ్ఞానిక స్పృహ, సైంటిఫిక్ టెంపర్ అనే వర్డ్ను
పదాన్ని కాయిన్ చేసింది ఎవరో కాదు, మన తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఈ పదాన్ని కాయిన్ చేసి ఈ దేశం వైజ్ఞానిక స్పృహతోటి సైంటిఫిక్ టెంపర్ తోటే ఈ దేశం పురోగమిస్తుంది అని ఆయన చెప్పి ఆ దిశలో ఆయన కృషి చేశాడు. ఆయన ఉన్న కాలంలోనే 85% వైజ్ఞానిక పరిశోధనాశాలలన్నీ స్థాపించాడు. అప్పటి శాస్త్రవేత్తలందరినీ ప్రోత్సహించాడు, వాటికి సరైన నిధులిచ్చాడు. ఈ 11 ఏళ్లలో ఏం జరుగుతుంది అంటే ఆ వైజ్ఞానిక పరిశోధనా సంస్థలకు యాన్యువల్ గ్రాంట్ కూడా సరిగా దొరకటం లేదు. అది మన పరిస్థితి. పైగా ఏం చెప్తారంటే, మీరు ఆ కార్పొరేట్ల దగ్గర డబ్బు తీసుకొని పరిశోధనలు చేయండి అని వాళ్లకు ఉచిత సలహా ఇస్తారు. కార్పొరేటు డబ్బులు ఇస్తే వాడికి అవసరమైంది వాడు పని చేయించుకుంటాడు, కానీ ప్రజావసరాల కోసము ప్రజలను దృష్టిలో పెట్టుకొని సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ సైంటిస్టునైనా ఎవడైనా పని చేయనిస్తాడా? ఆలోచించవలసిన విషయం, పౌరులుగా మనం ఆలోచించాల్సిన విషయం. ఇంకొక స్టేట్మెంట్ మీకు చదివి వినిపిస్తా. ఛత్రపతి శివాజీని హిందూ చక్రవర్తి ఆ ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడాడు అని ప్రచారం చేస్తారు. చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, శివాజీ ఆస్థానంలో ముస్లింలే ముఖ్య భూమిక పోషించారు. ఔరంగజేబు ఆస్థానంలో హిందువులు ముఖ్య భూమిక పోషించారు. ఆ రాజస్థాన్ రాజులందరూ అక్కడ మొఘల్ చక్రవర్తుల ఆస్థానంలో ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఇక్కడేమో శివాజీ హిందూ అంటున్నారు, ఆయన ఆస్థానంలోనే ముస్లింలు అధికారులు. అక్కడ ముస్లిం చక్రవర్తి అంటున్నారు, కానీ అధికారం నడిపించేదంతా హిందువులు. మీకు తెలుసు, మొఘలు చక్రవర్తులు దాదాపు అందరూ ఆ రాజస్థాన్ నుంచి రాణుల్ని తెచ్చుకున్నారు. మీరు చదివే ఈ మొఘల్ చక్రవర్తులందరికీ తల్లులు కానీ చిన్నమ్మలు కానీ పెద్దమ్మలు కానీ అందరి హిందువులే. ఎందుకంటే ఆ వైవాహిక బంధం అట్లా మొఘలులకు రాజస్థానీయులకు అట్లా బలపడింది ఆ రోజుల్లో. సో నేను ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఛత్రపతి శివాజీ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఇట్లా ఉంది, చూడండి, మీరు ఆలోచించమని నేను కోరుతున్నా. ఈ సువిశాలమైన దేశాన్ని అక్బర్ చక్రవర్తి తన 52 ఏళ్లలో ఎంతటి సంయమనముతో సహనంతో పరిపాలించాడంటే, హిందూ ముస్లిం సిక్ ఇసాయి మాత్రమే కాదు, విదేశాల నుండి వచ్చిన డచ్ పోర్చుగీస్ అరబ్ దేశాల వారిని బ్రాహ్మణులు శూద్రులు అని తేడా చూపకుండా సమభావంతో సమాన స్థాయినిచ్చి గౌరవంగా చూసుకున్నాడు. ఆ 52 ఏళ్ల పాలనలో ప్రజలనందరినీ దయా దాక్షిణ్యాలతో చూసుకున్న కారణంగానే పౌరుల దృష్టిలో ఆయన అక్బర్ అయ్యాడు. అక్బర్ అంటే అర్థం అత్యున్నతమైన, ద గ్రేట్ అని అర్థం. ప్రజలు ఆయనను జగద్గురు అని వ్యవహరించారు. అందుకే ఆయన ఎటు చూస్తే అటు విజయాలు దరిచేరేవి. అంత బ్రాడ్ హార్టెడ్గా ఉండేవారు. ఇంకొకటి ఏమన్నారు, ఈశ్వర్ ఖురాన్
ఈశ్వరవాణి అన్నాడు. ఖురాన్ ముస్లింలది కాదు, అది ఈశ్వరవాణి. అల్లా ముస్లింలకే పరిమితం కాదు, ఈ విశ్వానికే ఈశ్వరుడు అని చెప్పబడింది. అందువల్ల హిందూ ముస్లిం అంతా ఒక్కటే. రామాయణ మహాభారతాలన్నింటినీ ఫార్సీలోకి అనువాదం చేయించుకొని విని, ఆయనకు చదువు రాదు అక్బర్కు, అంత పెద్ద చక్రవర్తి చదువుకోలేదు, స్వయంగా చదవలేడు. అందువల్ల అనువాదాలు చేయించి వాళ్ళతో చదివించుకొని అర్థాలు చెప్పించుకున్నాడు. ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యనివి ఒక పని చేశాడండి. ఏం చేశాడంటే, ఆ రోజుల్లో ఆయన ముద్రలు ఉంటాయి కదా, నాణ్యాలు, మనం వాడుతున్న అర్ధ రూపాయి రూపాయి బిళ్ళలు ఏవైతే ఉన్నాయో, ఆ రోజుల్లో ఉండే బిళ్ళలు, వ్యవహారంలో ఉండే ఖజానా బిళ్ళలు ఏవైతే ఉన్నాయో, వాటి మీద సీతారాముల విగ్రహాలు ముద్రింపించాడు. చూడండి, నేను ముస్లింని కదా, నేను నా మతాన్నే అది చేసుకుంటాను, అల్లా ముద్రిస్తాను అనుకోలే. ఎందుకు? సీతారాములు అంటే 80-85% హిందువులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ఆరాధ్య దైవం సీతారాములు. కాబట్టి వాళ్ళకి ఇష్టమైంది మనం చేద్దాము అని ప్రపంచంలో మీరు చరిత్ర పుటలు తరిగేయండి. బ్రిటన్ కానీ, అమెరికా కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఎవడైనా రాజు ఒకడు ఉండి ప్రజల భావనల్ని దృష్టిలో పెట్టుకొని నాణ్యాలు ముద్రించాడేమో మీరు చేసి చూడండి. ఎవ్వడూ చేయలేదు, ఒక్కడు అక్బర్ ఈ దేశంలో చేశాడు. హేతువాదులుగా, నాస్తికులుగా మన వాదన వేరే ఉండొచ్చు. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు అన్ని మతాలకు అంత సమాన స్థాయి విలువను ఇచ్చి పరిపాలించారు అని స్వయంగా శివాజీ రాసుకున్నాడు, వివేకానంద రాసుకున్నాడు, సుభాష్ చంద్రబోస్ పొగిడాడు. వీళ్ళందరినీ మీరు నెత్తిలో పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు కదా, మరి వాళ్ళు చెప్పినవే మనం చదివి వినిపిస్తున్నాం వాళ్లకు. దయచేసి వీటి అర్థాలు ఏమిటో మీరే గ్రహించుకోండి అని చెప్తున్నాం. ఒక అపవాది ఏమేశారు అంటే, ఔరంగజేబ్ మీద, హిందువుల మీద ఆయన జిజియా పన్ను విధించాడు. జిజియా పన్ను అంటే జుట్టు పన్ను. హిందువులు గుండు కొట్టుకున్నా కూడా జుట్టు ఉంచుకునేవాళ్ళు కదా, ఎవడైతే జుట్టు ఉంచుకున్నాడో వాడి మీద పన్ను. అది ఎందుకు వచ్చింది అంటే, బాబర్ దగ్గర నుంచి ఔరంగజేబు వరకు ఎవ్వరూ ఎప్పుడూ హిందువులకు పన్ను విధించలేదు. ఔరంగజేబు కూడా పన్ను విధించలేదు. ఎప్పుడు? ఆయన కాలంలో, ఆయన పరిపాలన కాలంలో మొదటి 21 ఏళ్ళు ఏ సుంకం ఎవరి మీద విధించలేదు. 21వ ఏడు అక్కడ ఖజానా ఖాళీ అయిపోయింది. ఏదో ఒకటి మెలికబెట్టి సుంకం విధించాల్సిన పరిస్థితి వచ్చింది అని మంత్రులు చెబితే, ఆ మంత్రులు ఎవరు? హిందువులే. ఔరంగజేబు దగ్గర ఉన్నత అధికారంలో ఉన్నది హిందువులే కదా. చెబితే తప్పనిసరైన పరిస్థితిలో ఖజానా ఖాళీ అయిపోయిందన్న విషయం గ్రహించి, మరి ఆ మైనారిటీల మీద, కొద్ది శాతం ఉన్న వాళ్ళ మీద, క్రిస్టియన్ల మీద, జైనుల మీద, బౌద్ధుల మీద వేస్తే ఏం డబ్బులు వస్తాయి? ఏమి రావు. అధిక శాతం ఉన్నవాళ్ళు ఇక్కడ హిందువులు కాబట్టి హిందువుల మీద వేస్తే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి, కొంచెం ఖజానా నిండుతుంది అని 22వ ఏట చివరి దశలో అప్పుడు ఆ జిజియా పన్ను విధించాడు. ఆ మాత్రం దానికి ఆ తర్వాత ఆయన కొద్ది కాలానికే వెళ్ళిపోయాడు. కొన్ని సత్యాల్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. యూరప్ అని మనం ఈరోజు అంటున్నాం, కానీ మొఘలుల కాలంలో ఈ దేశంలో నగరాల సంఖ్య ఎక్కువ. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. యూరప్ దేశాల్లో ఎక్కడ ఇండియాలో ఉన్న నగరాలు అక్కడ ఉండేవి కావు.
భారతదేశంలోనే నగరాలు ఉండేవి. హైవేస్ అన్నీ ఇక్కడే వాళ్ళు వేయించినవే. ఇప్పుడు మనకు తెలుసు, మన దేశానికి డచ్ వాడు, పోర్చుగీస్ వాడు, అన్ని దేశాల వాళ్ళు ఓడల మీద విపరీతంగా వచ్చారు కదా ఆ రోజుల్లో. మీరు ఆ పాండిచేరి వైపు పోతే మీకు ఇంకా అక్కడ ఫ్రెంచ్ కాలనీలు, పోర్చుగీస్ కాలనీలు కనబడతాయి. ఎప్పుడో 100 ఏళ్ల కింద వచ్చి అక్కడ సెటిల్ అయ్యి కాలనీలు ఏర్పడి ఇక్కడే సెటిల్ అయిపోయారు. అంతమంది అప్పుడు ఎందుకు వచ్చారయ్యా మొఘలుల టైంలో? అంటే రోడ్లు బాగా లేకపోతే వస్తాడా ఎవడన్నా? సౌకర్యాలు లేకపోతే వస్తాడా? ఇక్కడ నగరాలు, వసతులు లేకపోతే ఎవడైనా వస్తాడా? ఎందుకు వచ్చారు మరి అంటే వాళ్ళు పత్తి పంటను ప్రోత్సహించారు. పత్తి పంట ప్రోత్సహించటం వల్ల వస్త్రాలు బాగా ప్రొడ్యూస్ అయ్యాయి. ముఖ్యంగా మఖమల్ లాంటి, మఖమల్ అంటాం కదా, మొఘలుల కాలంలో ఆ మఖమల్ అనేది చాలా పాపులర్. ప్రపంచవ్యాప్తంగా ఆ మఖమల్ కోసము పడి వచ్చేవాళ్ళు. వస్త్ర వ్యాపారము, ముఖ్యంగా మఖమల్ వ్యాపారం కోసం ఇన్ని దేశాల నుండి వచ్చేవాళ్ళు. ఇంకా చాలా ఉన్నాయి, ముత్యాలు లాంటివి. సో ఇంత వ్యాపారం ఇంత జరుగుతున్నప్పుడు వీళ్ళు ఈ దేశాన్ని దుర్మార్గంగా పరిపాలించారు, అఘాయిత్యాలు చేశారు అని ఎట్లా చెప్తారు? దయచేసి మీరు మణిపూర్ మారణకాండ గురించి, గుజరాత్ అల్లర్ల గురించి పాఠాలు పెట్టండి. మీకు ఆ ధైర్యం ఉందా? ధైర్యం ఉంటే పెట్టి చూపెట్టాలి. యూపీఏ గవర్నమెంట్ అప్పుడు ఎమర్జెన్సీ మీద పాఠం పెట్టారు, పిల్లలకు చెప్పారు. మీరెందుకు పెట్టరు? మేము ఈ దేశంలో ఆడవాళ్లను నగ్నంగా వీధుల్లో తిప్పి హింసించాము అని రాసుకోండి. మణిపూర్లో చేశారు కదా, మీరు చేసిందే ఆడ రాసి పిల్లలకు చెప్పండి ధైర్యం ఉంటే. నోర్లు పెగలవు. చాలామంది ఇప్పుడు చరిత్ర అనగానే మనకొక కాన్సెప్షన్ ఏముంది అంటే, ఏ రాజు ఎవడు జయించాడు, ఎవరిని ఓడించాడు, ఎవడు ఆక్రమించాడు, ఇవి కాదు. ఇప్పుడు నేను వ్యాపారం గురించి, రోడ్ల గురించి, ప్రజాపాలన గురించి కొన్ని చెప్పా కదా, అవి ముఖ్యమైనవి. అదేగాక అక్బర్ కాలంలో చికిత్సాలయాలు పెట్టాడు, అంటే వైద్యశాలలు పెట్టాడు. వైద్యశాలల్లో ఎట్లా చికిత్స చేయాలో అవి బోధించడానికి పాఠశాలలు కూడా పెట్టాడు, అంటే మెడికల్ స్కూల్స్ కూడా పెట్టాడు. తర్వాత ఆ ఢిల్లీలో పోతే మీకు ఆ జంతర్ మంతర్ ప్రాంతంలో కొన్ని కట్టడాలు కనిపిస్తాయి. ఖగోళ శాస్త్ర పరిశోధనల్ని ప్రోత్సహించాడు. జహంగీర్ కూడా గణిత శాస్త్రానికి, ఖగోళ శాస్త్రానికి తన రాజ్యంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే దీనివల్ల ఏమర్థం అవుతుంది? సైన్సు ఆ రోజుల్లో కూడా ప్రారంభ దశలో మొదలైంది. వాళ్ళు బీజాలు వేసిపోతే తర్వాత కాలంలో అది అభివృద్ధి చెంది ఇప్పుడు ఇస్రో దాకా, నెహ్రూ కాలంలో ఇస్రో దాకా వచ్చాం. మొన్న ఒక సంఘటన జరిగింది. మొన్న ఇస్రో ఒకటి ప్రయోగిస్తే అది ఫెయిల్ అయింది. అది ఫెయిల్ కాగానే ఇక్కడ శాస్త్రవేత్తల జీతాలు అందరి కట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రయోగాలు చేస్తారండి, ఒకటి ఫెయిల్ అయితే వాడు బతుకు అది దాని మీద, వాడి జీతాలు కట్ చేస్తే వాడేం చేస్తాడు? ప్రయోగం చేస్తారు, అది ఫలిస్తుంది, ఓసారి ఫెయిల్ కూడా కావచ్చు. అవగాహన లేకపోవటం. అవగాహన ఉన్నవాడు అట్లాంటి పనులు చేయడు.
ఇప్పుడు ఇక్కడ మనకు జరుగుతున్నది ఏమిటంటే, మొఘలులు రాకముందు చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. ఈ చిన్న చిన్న రాజ్యాలు వాళ్ళలో వాళ్ళే పోట్లాడుకుంటుండేవాళ్ళు. అశోకుడు విస్తృతంగా మొత్తం సువిశాలమైన భారతదేశాన్ని పాలించిన వాడు. సాధారణ శకానికి పూర్వం ఆయన రాజ్యం మీరు గూగుల్లో కొట్టి చూడండి, మీకు తెలుస్తుంది. మొత్తం భారతదేశం చివర ఆ కేరళ ప్రాంతం కొద్ది భాగం తప్ప మొత్తం భారతదేశం, ఇటు బంగ్లాదేశ్, ఇటు పాకిస్తాన్, అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొత్తం ఆయన సామ్రాజ్యం. ఆయన వెళ్ళిపోగానే ఆ పుష్యమిత్రుడు అని చెప్పాడు కదా ఇందాక, సిలబస్లో పుష్యమిత్రుడి గురించి సిలబస్లో పాఠం పెట్టారు. ఆ పుష్యమిత్రుడి వల్ల ఆ బౌద్ధ భిక్కుల హత్యలు జరిగి అవి క్షీణదశకు వచ్చేసి ఆ సువిశాలమైన భూభాగం అంతా ముక్కలు ముక్కలైపోయి, మళ్ళీ బాబర్ వచ్చి మొఘలులు స్థాపించినప్పుడు మళ్ళీ ఆ సువిశాలమైన భారతదేశం ఒక్క రాజ్యంగా నిలబడింది. మొఘలులు వచ్చిన తర్వాతే పరాయి దేశం వాడెవ్వడు ఈ దేశంలోకి అడుగుపెట్టడానికి శత్రు దుర్భేద్యంగా నిలబడ్డారు, సుపరిపాలనను అందించారు. ఏం చేశారంటే అశోకుడి తర్వాత చరిత్ర పుటల్లో మీరు ఏ హిస్టరీ బుక్ అయినా తీయండి, రొమిల్లా థాపర్ను చదవండి, డికే ఝా చదవండి, డిఎన్ ఝా, మీకు విషయాలు తెలుస్తాయి. అశోక ద గ్రేట్ ఎట్లాగో అక్బర్ ద గ్రేట్ అని చరిత్ర పుస్తకాల్లో నమోదయ్యి ఉంది. మధ్యలో ఇన్ని వందల వేల మంది వచ్చాడు, ఎవడు నిలబడలే. ఎందుకంటే వాళ్ళ పరిపాలన అట్లా సాగింది. ఇంకా నేను ఒక్క విషయము చెప్పి ముగిస్తా. పుష్యమిత్రుడి వంశం గురించి సిలబస్లో పెట్టారండి. ఆ పుష్యమిత్రుడు ఎవరు ఏమిటి కొంతమందికి తెలిసే ఉంటుంది. అయినా సందర్భం వచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఒక 2 నిమిషాలు చెప్తా. అశోక ద గ్రేట్ పోయిన తర్వాత ఆయన వారసుడు తర్వాత వారసుడు ఆ మౌర్య వంశంలో చివరివాడు బృహద్రథ్ మౌర్య. బృహద్రథ్ మౌర్య అనేవాడు చివరి రాజు. అతని దగ్గర పుష్యమిత్రుడు అని ఒక సైన్యాధిపతి ఉండేవాడు. వీడేం చేశాడు, చక్రవర్తిని వెన్నుపోటు పొడిచి ఎప్పుడో సమయం చూసి, ఎందుకంటే చక్రవర్తికి సైన్యాధిపతికి క్లోజ్ మూమెంట్స్ ఉంటాయి కదా, ఎప్పుడో దగ్గరికి పోయినప్పుడు ఆయన ఏదో అలవోకగా ఉన్నప్పుడు కత్తి తీసి పొడి చేశాడు. చివరి మౌర్య చక్రవర్తి అయిన బృహద్రథ్ మౌర్యను హత్య చేసి తానే రాజుగా ప్రకటించుకొని మౌర్య వంశం అయిపోయింది, ఇప్పటి నుంచి శృంగవంశ పాలన సాగుతుంది అని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి తర్వాత ఏం చేశాడు, అప్పటికి ఇది బౌద్ధ దేశం. ఈరోజు కూడా మన నాయకులు బయటికి పోతే బుద్ధ విగ్రహాలు విదేశ నాయకులకు బహుమతులు ఇస్తారు. మై బుద్ధకి దేశ ఆయా హూ యుద్ధకి దేశ నహీ ఆయా హూ అని భాషణలు ఇస్తారు. దాన్ని ఎవడు కాదనలేడు. అట్లాంటి బుద్ధ దేశాన్ని ఈ శృంగవంశము పుష్యమిత్ర శృంగుడనే ఒక బ్రాహ్మణ సైనికాధ్యక్షుడు చక్రవర్తిని హత్య చేసి తన రాజ్యాన్ని స్థాపించుకొని, అప్పటికే వైదిక మతం మెల్లగా ప్రారంభ దశలో ఉంది. కింది నుంచి సౌత్ నుంచి శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య వీళ్ళొచ్చి కల్పిత కథల్ని
కల్పించిన దేవీ దేవతల్ని కల్పించి ఈ బుద్ధుణ్ణి మరిపిద్దాం, ఈ బౌద్ధాన్ని నాశనం చేద్దాం అని ఆ పుష్యమిత్ర శృంగుడు అనేవాడు ఏం చేశాడంటే, చూడండి ఎంత దారుణాలు చేశారు. బౌద్ధ బిక్కువు తల ఎవడైతే తెస్తాడో వాడికి నేను 100 బంగారు నాణాలు ఇస్తానని ప్రకటించాడు. 100 బంగారు నాణాలు అంటే అసలు జీవితంలో ఎవడైనా ఊహించగలడా? అందువలన సైన్యంలో ఉన్నవాళ్ళు కాదు, అధికారంలో ఉన్నవాళ్ళు కాదు, సామాన్య పౌరులు కూడా అందుకోసం పూనుకున్నారు. రోడ్డు మీద ఎవడన్నా ఎక్కడన్నా బౌద్ధ బిక్కు పోతే వెనక నుండి పోయి వాడిని చంపేసి వాని తల నరికి ఆ తల పట్టుకొని రాజుగారికి చూపెడితే 100 బంగారు నాణాలు ఏం మామూలు విషయం కాదు కదా, తెచ్చుకున్నారు. అంటే బౌద్ధాన్ని నాశనం చేయటానికి ఆయన ఆ ప్రకటన చేస్తే దొరికిన వాడిని దొరికిన చోట చంపుతూ ఉంటే ప్రాణభయంతో బౌద్ధ బిక్కులంతా పక్క దేశాలకు పారిపోయారు. టిబెట్, చైనా, థాయిలాండ్, ఈ దేశాలన్నీ బౌద్ధ దేశాలు. ఇప్పటికీ బౌద్ధం అక్కడ విస్తరించి ఉంది. ఇక్కడ ఎందుకు నాశనమైంది? ఇంకా కారణాలు నేను ఇప్పుడు చెప్పాను కదా, మీరు ఇంకా లోతుల్లోకి పోయి విషయాలు తెలుసుకోండి. మనం జీవితంలో ఈరోజు ఆచరిస్తున్న అన్ని ఆచారాలు బౌద్ధం నుండి వచ్చినవి. నేను అనుమానం లేకుండా ఈ విషయం చెప్తున్నా. ఎందుకు అంటే తలలు నరికి తెమ్మన్నాడు, తెచ్చాడు. అయితే ఆ తెచ్చిన తలను భద్రం పరిచిద్దామన్న స్పృహ ఆయనకు లేదా. చూపెట్టగానే అటు సైగ చేస్తే అటు వెళ్ళిపోయి 100 నాణాలు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వీడు ఏం చేసేవాడు? తెలివి. దాన్ని భద్రంగా పెట్టి ఓ 10 రోజులు 15 రోజుల తర్వాత మళ్ళీ ఆ తల తెచ్చి మళ్ళీ చూపెట్టి మళ్ళీ నాణాలు తీసుకొని పోయేవాడు. ఇది ఎల్లకాలం ఉండదు కదా, బయటపడుతుంది దొంగతనం. రాజా ఇట్లా జరుగుతుంది, తెచ్చిన తలనే తెస్తున్నారు, మీరు జాగ్రత్త ఉండండి అంటే అప్పుడు ఆయన ఏం ఆలోచించాడంటే, తెచ్చిన తలను తెచ్చినట్టు తీసుకుపోయి ఆ పక్కనే ఉన్న నదిలో వేయండి. గాగ్రా నది అని ఉండేది అయోధ్య పక్కన. అయోధ్య పేరు ఎట్లా వచ్చిందో కూడా చెప్తా. అయోధ్య కాదు, అది అయుద్ధ. ఇప్పుడు రాజును చక్రవర్తిని పొడిచి చంపాడు, యుద్ధం జరగలేదు. ఏం ప్రకటించుకున్నాడు అంటే, నేను యుద్ధం లేకుండా ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాను, దీని పేరు అయుద్ధ అన్నాడు. అయిపోయింది. అంతకుముందు దాని పేరు సాకేత్. మన హిందువుల ప్రకారము సాకేత్ పురవాస అని పాటలు అవన్నీ ఉన్నాయి, శ్రీరాముడిని అంటగట్టి. అయుద్ధ వాడుకలో అయోధ్య అయ్యింది. దాని పక్క నుంచి ఒక నది పోయేది, గాగ్రా నది. ఈ తలలన్నీ అక్కడ తీసుకుపోయి ఆ ముఖ కవిళికలన్నీ చెరపగొట్టి, అంటే ఆడ బండ మీద కొట్టి గుర్తుపట్టకుండా అయ్యేట్టుగా చేసి ఆ నదిలో వేసేవాళ్ళు. అట్లా ఆ తలలు వేయటం వల్ల ఆ నది సర్యుక్త్ నది అయింది. అంటే శిరసులతో కూడిన నది, సర్యుక్త్ నది. ఈ సర్యుక్త్ నది వాడుకలో సరయూ నది అయిందండి. ఇది దాని కథ. ఇప్పుడు ఏదో మెడల్ సంపాదించి నేను ఇది చేశాను అని మనము ఇంట్లో ఒక సర్టిఫికెట్ పెట్టుకుంటాం కదా, ఏదన్నా ఫస్ట్ క్లాస్లో వచ్చినా ఏదన్నా గోల్డ్ మెడల్ వచ్చినా ఎట్లయితే సర్టిఫికెట్ ఇంట్లో పెట్టుకుంటామో, మరి ఆ రోజు నేను ఇంతమంది బౌద్ధ భిక్కుల్ని చంపి రాజుగారి దగ్గర 100 బంగారు నాణాలు తెచ్చాను అని తన వీరత్వాన్ని చూపెట్టుకోవాలంటే ఏదో రకంగా చూపెట్టాలి కదా, ప్రజలందరికీ తెలియాలి కదా. అందుకని వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, తల ఆకారంలో ఉండే ఒక గుమ్మడికాయ తెచ్చి ఇంటి ముందు కట్టుకునేవాళ్ళు.
ఎవడి ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే వాడు బౌద్ధ భిక్కుల్ని చంపి బంగారు నాణ్యాలు తెచ్చుకున్నాడు అని ప్రకటించుకోవటం అన్నమాట. సో ఇంకా లోతుల్లోకి పోతే అనేక అంశాలు మనకు, ఎందుకంటే 1000-1500 ఏళ్ళు ఈ దేశం బౌద్ధ దేశంగా వర్ధిల్లింది కాబట్టి మన ఆచారాలు సంప్రదాయాలు అన్నీ అక్కడి నుంచే వచ్చాయి. కానీ వైష్ణవ మతం వాడుకలోకి వచ్చాక బౌద్ధాన్ని నాశనం చేస్తూ వైదిక మతం ఎట్లయితే రిప్లేస్ చేయబడిందో, అబద్ధాల కథలతో కల్పిత గాథలతో ఎట్లయితే రిప్లేస్ అయిందో, వీటికి కూడా కథలన్నీ మార్చారు. ఆ శిరస్సును పలగొట్టడమే కొబ్బరికాయలు కొట్టడం. ప్రతి పూజకు కొబ్బరికాయలు కొట్టడము అంటే అక్కడ నది ఒడ్డున శిరస్సు తలలు పలగొట్టి మొహం కవళికలు లేకుండా చేశారు కదా అప్పుడు, దానికి సింబాలిక్గా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం. ఇప్పుడు తల తీయటాలు, తల పగలగొట్టడాలు చేయలేరు కదా. అందువల్ల ఆ సంప్రదాయాన్ని వైదికులు అట్లా మార్చి ప్రతి పూజలో కొబ్బరికాయ కొడితే అది సరిపోతుందండి అని ఎవడో చెప్పాడు, అది పాటిస్తున్నాం. ఆ గుమ్మడికాయ ఎందుకండి అంటే అది దిష్టి తగలకుండా మేము కట్టుకుంటాంలేండి అని చెప్పుకున్నారు. అది అట్లాగా నడుస్తుంది. అసలు కారణం ఏముంది అనేది ఎవడు మనకు చెప్పడు. అయితే ఇవన్నీ దాయాగా జిజ్ఞాసువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చరిత్ర పొరల్లోకి పోతారు, భూమి పొరల్లోకి పోతారు. ఎక్కడ సత్యం ఉంటే వాటిని పట్టుకొని వస్తారు. కొంతకాలం మరుగున పడవచ్చు, ఎల్లకాలం మరుగున పడవు. మీరు ఈరోజు సైన్స్ అంశాలు మార్చుకుంటారు, చరిత్ర అంశాలు మార్చుకుంటారు, మీ ఇష్టం వచ్చిన పిట్ట కథలు చెప్తారు అంటే చెప్పుకోండి, ఎంతకాలం? ఇప్పుడు ఇంతమంది వేల మంది మత పెద్దలు వచ్చారు ప్రపంచవ్యాప్తంగా. వస్తే మాత్రం ఈ దేశంలో చార్వాకులు పుట్టకుండా ఉన్నారా? ప్రపంచానికి మొట్టమొదట భౌతికవాదాన్ని చెప్పిన దేశమే భారతదేశం. చార్వాకులు ఇక్కడివారు, బుద్ధుడు ఇక్కడివాడు, మహావీరుడు ఇక్కడివాడు. వాళ్ళు చెప్పిన అంశాల్లోకి లోపలికి బొండి చాలా విషయాలు అర్థమవుతాయి. మన తాత్వికత ఏమిటి, మన ఆలోచన ధోరణి ఏమిటి అర్థమవుతుంది. చివరగా ఒక్క విషయం చెప్పి ముగిస్తా. ఏమిటి అంటే, నేను బయాలజీ విద్యార్థిని, కవిని, రచయితను కాబట్టి కొన్ని తపనతో కొంత చరిత్రలోకి, ఆంథ్రపాలజీలోకి, నాకు తెలియని అంశాల్లోకి కూడా ఒక సవినయంగా నేర్చుకునేవాళ్ళలాగా, ఒక పిల్లవాడిలాగా దాని ముందు కూర్చొని అధ్యయనం చేసి నేర్చుకొని నమస్కారం చేసి నిజాలు తెలుసుకునే పనిలో ఉన్నా. నాకు తెలిసిన నిజాలు, నేను నమ్మిన నిజాలు నా తోటి వాళ్ళతో పంచుకుంటున్నా. అందువల్ల ఇప్పుడు నేను బౌద్ధం మీద అప్పుడోటి రాస్తున్నాను. అందువల్ల నేను బౌద్ధ రచయితను అని నేను చెప్పుకోవట్లేదు. అయితే నేను కొంత పరిజ్ఞానం సంపాదించిన తర్వాత, లోతుల్లోకి పోయిన తర్వాత, బుద్ధుడు ఒక్క విషయములో నిలబడతాడు. క్రీస్తు పూర్వం ఎప్పటివాడు, ఇప్పటి వరకు ఉన్నాడు, ఇంకా భవిష్యత్తులో కూడా ఉంటాడు. ఎందుకు ఉంటాడు? ఆయన చెప్పిన బోధనలు, శీలం ఉండాలి అన్నాడు, అబద్ధం ఆడొద్దు అన్నాడు, నీ మీద నువ్వు ధ్యాస పెట్టమన్నాడు, మనిషి కేంద్రంగా పనులు చేయమన్నాడు. ఇవన్నీ చాలా ఉన్నాయి. అన్నింటిలోకి నాకు నచ్చిన ఒక్కటి కార్యకారణ సిద్ధాంతం. ప్రతి పని జరగటానికి ఒక కారణం ఉంటుంది అన్నాడు. ఈ భూమి ఏర్పడింది, గ్రహాలు ఏర్పడ్డాయి, కారణం ఉంది.
అవి అన్వేషించండి. ఇన్ని జీవరాశులు ఇట్లా పెరుక్కుంటూ వచ్చాయి, కారణం ఉంది, అన్వేషించండి. న్యూటన్కు అర్థం కాలే ఆ యాపిల్ పండు చెట్టు మించి కిందనే ఎందుకు పడింది, గాల్లో ఎందుకు ఎగరలేదు. కారణం ఉంది. నీకు దుఃఖం ఉంది, దానికి కారణం ఉంది, కారణానికి నివారణ కూడా ఉంది. అట్లా లోతుల్లోకి పోతే అదే సిద్ధాంతం. వైద్యశాస్త్రం తీసుకోండి, నీకు ఒక రోగం ఉంది, దానికి కారణం ఉంది, దానికి నివారణ ఉంది, అంతే కదా. మూల సూత్రం చెప్పాడు ఆయనే. అందులో నుంచి మీరు పాయలుగా పోతే చాలా విషయాలు అందులో నుంచే ఉన్నాయి. అన్నేళ్ల కింద బుద్ధుడు చెప్పినప్పుడు న్యూటన్ లేడు, డార్విన్ లేడు, బేకన్ లేడు, ఎవడూ లేడు. అసలు ఎవడికి ఏ జ్ఞానమూ లేదు. ప్రపంచమే అంధకారంలో ఉంది. అట్లాంటప్పుడు ఆ అడవిలో తిరుగుతూ ఆ చెట్ల కింద కూర్చొని ఆయన ఆలోచించి, మరి ఎంతటి మేధావి అయితే దీన్ని ఎవ్వడూ సృష్టించలేదు, దీనికి కారణం ఉంది, ప్రతిదానికి ఆ కారణం వల్ల అది జరుగుతూ ఉంది, దాన్ని మనం అర్థం చేసుకోవాలి అన్నాడు. నీకు, నీ పర్యావరణానికి, నీకు, ఇతర జంతువులకు, నీకు, ఇతర మనుషులకు, నీకు నీతో ఉన్న సంబంధం అవి అర్థం చేసుకుంటే నీకు విషయం అర్థం అవుతుంది అన్నాడు. ఏదో సూపర్ నేచురల్ పవర్ ఉంది అని ఆయన ఎప్పుడూ చెప్పలే. ఆయన ఆ ఒక్క సిద్ధాంతం చెప్పినందుకే డార్విన్ వచ్చాడు. ఈ జంతువు ఈ జంతువుల్లోకి ఎట్లా మారింది, ఆ కారణం ఏమిటి అనేది ఆయన అన్వేషణకు పోయాడు. అటు ఈ భూమి ఆకర్షణ శక్తి దీనికి ఎట్లా ఉంది, దీన్ని కనుక్కుందామని న్యూటన్ వచ్చాడు. సో ఈ రోజు వరకు 100 ఏళ్లుగా యూరోప్ సైంటిస్టులైనా, భారత వాళ్ళైనా, చైనా శాస్త్రజ్ఞులైనా, ఏ దేశపు శాస్త్రజ్ఞులైనా చేస్తున్నది పరిశోధనలన్నీ ఆ కారణాన్ని కనుక్కోవటానికే కదా. ఆయన ఆ మూల సూత్రం చెప్పాడు కాబట్టే దానికి విస్తరించుకుంటూ పోతున్నాం. మీరు దీన్ని అన్వయించుకుంటూ పోండి, అన్నిటికీ అన్వయించుకోవచ్చు. మార్క్స్ చెప్పింది అదే. వాడెందుకు బాగా ధనవంతుడిగా ఉన్నాడు, వీడికి ఎందుకు తిండి లేదు, రోడ్ల మీద ఎందుకు ఉన్నాడు, ఈ అంతరం ఏమిటి? కారణం ఉంది. ఆ కారణాన్ని కనుక్కుంటే మనకు విషయం తెలుస్తుంది. మీరు ఏ విషయమైనా తీసుకోండి, అది కార్యకారణ సంబంధం అనే మూల సూత్రంతో ఆధారపడి ఉంది. అన్ని ఫిలాసఫీస్ అందులో నుంచే వచ్చాయి, అన్ని థియరీస్ అందులో నుంచే పుట్టుకొచ్చాయి. మీరు లోతుల్లోకి పోయినా కొద్దీ అది కళ్ళకు స్పష్టంగా కనబడుతుంది. అందుకే ఆయన ఏమన్నాడంటే, ఎవడికి ఎవడో జ్ఞానం ఇవ్వటం కాదురా బాబు, నీకు నువ్వే ఒక జ్ఞానదీపమై వెలగాలి. ప్రతి మనిషికి ఆయన ఒక సూచన ఏం చేశాడంటే, యూ బీ ఏ హ్యూమన్ బీయింగ్, యూ బీ ది లైట్. నీకు నువ్వే వెలుగయ్యి ప్రకాశిస్తూ ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్లకు వెలుగు అందుతుంది. ఇప్పుడు నువ్వు జ్ఞానంతో ప్రకాశిస్తుంటే నీ చుట్టూ ఉన్న వాళ్లకు నీ జ్ఞానం అందుతుంది, అంతే కదా. నువ్వే చీకటిగా ముడుచుకొని కూర్చున్నావనుకో, నీ చీకటి వేరే వాళ్లకు పంచినందువల్ల, చీకటే పంచినందువల్ల లాభం లేదు. వెలుగు పంచితేనే లాభం ఉంది, జ్ఞానం పంచితేనే లాభం ఉంది, అజ్ఞానం పంచినందువల్ల లాభం లేదు. ఇప్పుడు 11 ఏళ్లుగా అజ్ఞానం పంచుతూ ఉన్న మన పెద్దలు మరి ఆలోచించుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. ఎవడైతే ప్రశ్నిస్తాడో
వాడిని లేపేయటం. ఎంతమంది రచయితల్ని చంపేశారు, ఎంతమంది ఫిలాసఫర్స్ని చంపేశారు, ఎన్ని వేల మంది వాళ్ళకు వచ్చిన అవార్డులు అన్ని గవర్నమెంట్ ముఖాన తిప్పికొట్టారు, అవార్డు వాపసి. ఎన్ని షెహన్బాగులు దేశవ్యాప్తంగా వచ్చినాయి. రైతుల నిరసనలు దేశవ్యాప్తంగా ఎన్ని జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇంత అన్రెస్ట్? అవి ఆలోచించుకోవాలి కదా. అవి ఆలోచించుకోకుండా స్వార్థంతో మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా ఎంత చేసినా కూడా ఎల్లకాలం ఎవ్వడూ రాజ్యం పరిపాలన చేయలేడు కదా. చరిత్రహీనులుగా మిగిలిపోతారు కదా. అందుకే చూడండి, ఇంకొక అసలైన వాళ్ళ స్వరూపం తెలియాలంటే నేను మొఘళ్ళ గురించి కొన్ని వాస్తవాలు చెప్పాను, నా అభిప్రాయాలు కాదు, చరిత్ర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ స్టేట్మెంట్స్ మీకు వినిపించాను. మరి అవన్నీ ఉన్నాయి, అవి చదువుకోరా? ఎందుకు? ఎవడు ప్రజలకు మేలు చేస్తాడో వాడు దుర్మార్గుడు అని వీళ్ళ ఉద్దేశం. అందువల్ల వాళ్ళెవరూ ఉండకూడదు. ప్రజాద్రోహులు ఎవడైతే ఉన్నాడో ఆ శృంగవంశం వాళ్ళది పాఠం పెడతారు. బట్టలిప్పుకు తిరిగే కుంభమేళాల గురించి పెడతారు, తీర్థయాత్రల గురించి పెడతారట, పెట్టారు. ఈ దేశాన్ని సైంటిఫిక్ టెంపర్తో ముందుకు పోవాలని పిలుపునిచ్చి ఇంత అభివృద్ధి పదంలోకి తీసుకుపోయిన నెహ్రూను తగ్గించి మాట్లాడతారు, హీనంగా మాట్లాడతారు. నెహ్రూ కానీ ఇందిరాగాంధీ నీలాగా నువ్వు ట్రంప్కు గులాంగిరి చేస్తున్నట్టు వాళ్ళు చేయలే. వాళ్ళు సగౌరవంగా నిలబడ్డారు. యు బీ ది ఫ్రెండ్ ఆఫ్ అవర్ కంట్రీ, వీ కెన్ టేక్ అవర్ ఓన్ డెసిషన్, మా నిర్ణయాలు మేము తీసుకుంటాం, స్నేహితుల్లాగా ఉండు అని అప్పటి పెద్ద పెద్ద రాజ్యాలు, యుఎస్ఆర్ అయినా అమెరికా అయినా ఎంత పెద్ద జర్మనీ అయినా ఎవడైనా ఆ స్టాండ్ మీద ఉన్నారు. కానీ లొంగిపోయి జీ హుజూర్ అని ఎప్పుడు ఎవ్వరూ అనలేదు. మనం ఈ 11 ఏళ్ళుగానే చూస్తున్నాం. ఈ పరిపాలన చూశాక నాకేమనిపించిందంటే, మనకు ఒక పార్ట్ టైం ప్రధానమంత్రి ఉన్నాడు. ఎందుకంటే ఎక్కువ టైము విదేశాల్లో తిరుగుతుంటాడు, ఓన్లీ పార్ట్ టైం. ఆ టైంకి వచ్చి పార్ట్ టైం లెక్చరర్ ఎట్లా టైంకి వచ్చి లెక్చర్ ఇచ్చిపోతాడు చూడండి, అట్లా మిత్రం అని ఓ లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోతే అయిపోద్ది. మళ్ళీ ఎత్తుక్కుంటాడు దేశాలు, ఎక్కడ తక్కువ జనాభా ఉందో ఆ దేశాలు ఎన్నుకొని పోతున్నాడు. తక్కువ జనాభా ఉంటే ఏంది, అంత పెద్ద దేశం నుంచి మాకు వచ్చాడు అని ఒక మెడల్ ఇస్తారు, ఒక పూలదండ వేస్తారు. మీకు తెలుసో లేదో, బైడెన్ ఉన్నప్పుడే ఈయన ఒక సమావేశంలో పోతే వైట్ హౌస్ ముందే ప్రెస్ మీట్ ఈయన ఇవ్వడు కదా, ప్రెస్కు సమాధానాలు ఇవ్వడు, ప్రెస్ మీట్ పెట్టాడు. అందువల్ల బయట వైట్ హౌస్ ముందే పెద్ద పెద్ద వ్యాన్లు పెట్టి ఆ వ్యాన్ల మీద ఏం రాసి ఉందో మీడియాలో వచ్చింది, ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చింది. మన నేషనల్ మీడియా చూపెట్టదు కాబట్టి మనకు చాలామందికి తెలియకపోవచ్చు. నేను ఇంటర్నేషనల్ ఛానల్స్ అన్నీ తిప్పి చూస్తూ ఉంటా కాబట్టి నేను చూశాను. క్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని రాశారు. ప్రైమ్ మినిస్టర్ కాదట, క్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని రాశారు. వాషింగ్టన్లో వైట్ హౌస్ ముందు వ్యాన్లు పెట్టుకొని నిలబడ్డారు. ఇందాకే చెప్పాను కదా, హూ కిల్డ్ జస్టిస్ లోయా అని ఆయన అక్కడ ఉపన్యాసం ఇచ్చాడని. సో ఇట్లాంటి ఇంత జరిగి దేశం ప్రమాదకరంగా తయారవుతున్నప్పుడు ఇప్పుడు మనం ఈ విషయాన్ని, ఈ పాఠ్యాంశాల్లో మార్పుల్ని ఎందుకు నిరసించాలంటే, మనమే కాదు మన భావితరాలు కూడా అధ్వాన్నమైన స్థితిలోకి పోబోతున్నాయి. కాబట్టి మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. మనల్ని,
మన యువతరాన్ని, మన బాలబాలికల్ని అందరినీ ఆవు పేడ, ఆవు మూత్రం దగ్గర ఆపేస్తున్నారు. కాబట్టి అది దాటుకొని విజ్ఞానం సాధించే దిశలో మనందరం పయనించాలి. కాబట్టి ఆ విషయం గుర్తు చేద్దామని, మన బాధ్యతను గుర్తు చేద్దామని, మీ అందరితో పంచుకుందామని ఈరోజు వచ్చాను. జాగ్రత్తగా విన్నందుకు నేను చెప్పిన దాంట్లో అజ్ఞానం ఏమన్నా ఉంటే దయచేసి మన్నించండి. జ్ఞానం ఏమన్నా ఉంటే దాన్ని ఇతరులతో పంచుకోండి. అజ్ఞానం ఉంటే ఈ హాల్లోనే వదిలేసిపోండి. అందుకే నేను బుద్ధుడిని ఎందుకు కోట్ చేశానంటే, యూ బీ ది లైట్ అన్నాడు ఆయనే. అయ్యా బుద్ధ, మరి నీ తర్వాత ఎవరు నీ వారసుడు అంటే, ఆ ధర్మం అనేది దాన్ని అదే ఎత్తుక్కుంటుంది, అదే నిర్ణయించుకుంటుంది. నేను ఎవరికో వారసుడిగా రాలేదు కదా, అది నా పని కాదు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? యూ బీ ద లైట్, నీకు నువ్వే జ్ఞానదీపంగా అన్నాడు. జ్ఞానదీపం. ఇంకొక విషయం, దీపావళి అనేది జ్ఞానోదయమైన తర్వాత ఆయన రాజధాని నగరానికి తల్లిదండ్రుల్ని, భార్యను, కుమారుణ్ణి చూడటానికి తిరిగి వస్తున్నప్పుడు అంత మహాజ్ఞానిని మేము ఎట్లా స్వాగతించాలి అని ఆ పుర ప్రజలు ఇంటింటికి దీపాలు వెలిగించి ఆహ్వానించారు. అదే ఇప్పుడు దీపావళి అయింది. నరకాసురుడు, సత్యభామ అవన్నీ కట్టుకథలు. నేను అందుకే ఏం చెప్పానంటే, మనం ఆచరిస్తున్న ఆచారాలు అన్నిటికీ అన్ని, సంప్రదాయాలు అన్నింటికి అన్నీ బౌద్ధంలో నుంచి వచ్చాయి. అవి లోతుల్లోకి పోతే మనకు అన్ని ఆధారాలు స్పష్టంగా కనబడతాయి. సో నేను ఇప్పుడు మీకు కూడా చెప్పేది అదే, యూ బీ ద లైట్ ఆఫ్ ది సొసైటీ. మీరు ఏ పని చేసినా మనిషి కేంద్రంగా పనిచేస్తూ ఉండండి, మనిషి కేంద్రంగా ఆలోచిస్తూ ఉండండి. మనం అందరం మనిషిని బతికించుకుందాం. అంతే. సెలవు.